అది కాల్కటా నుంచి వస్తుందా సార్ వాళ్ళకి స్టాక్ ఒరిజినలా? లేదు, ఇప్పుడు అన్ని చోట్ల చేస్తుంది, ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేస్తుంది పెరుగు. అక్కడ బేసికల్ గా అక్కడ కంపల్సరీ ఉంటుంది మిష్టి దొయ్యి అనేది, అది అక్కడ కంపల్సరీ. అక్కడ మేము కొత్తలో ఏంటి ఇది తీయగా ఉంది పెరుగు అని అదే ఆశ్చర్యపోయేవాళ్ళం. అక్కడ ఆ కొండలో ఆ మట్కాలో మట్కా మట్కాలోని అమ్ముతాడు కదా, అది చాలా బాగుంటది. మట్కాలోని మిర్చి దోయి కొంత టేస్ట్ డెఫినెట్ గా డిఫరెంట్ ఉంటుంది, బట్ ఆల్టర్నేట్. కలకత్తా వెళ్ళినప్పుడు, ఖరగ్పూర్ వెళ్ళినప్పుడు ఓ ఎస్, దట్ ఇస్ ఒరిజినల్. అది ఒరిజినల్ సార్. రైస్ లో కాకుండా మామూలుగా తినేయటమేనా సార్ డైరెక్ట్ గా? తినేయాలి, మామూలుగానే తినేయాలి, చాలా బాగుంటుంది. స్వీట్ డిష్ లాగా ఐస్ క్రీమ్ లా తినడమే. అంతే జున్ను అంతే. అంటారు కదా, అదే సార్ మా సైడ్ జున్ను అంటారు ఆంధ్రాలో. జున్ను కాదు, పెరుగులో చక్కెర వేస్తారు అంతే, పెరుగులో చక్కెర వేస్తారు అంతే. అందరికి బెల్లం గాని చక్కెర గాని, బెల్లం గాని చక్కెర గాని. సో ఏంటి బరి గారు ఏదో అంటున్నారు? ఇంద్రియ నిగ్రహం చాలా ఉన్నట్టుంది, కోరికలు పోతున్నాయి అంటున్నాను. ఇది ఎలా ఉంది సమ్మర్ కదా చలవని సార్ తెప్పించుకున్నారు. నేను తెప్పించుకోను, మా ఆవిడ తెప్పించింది, నేనేమి తెప్పించుకోను. నేను తెప్పించుకునేది ఏముంది, నాకు పప్పు మార్కెట్ లో దొరకకపోతే అది నాకు అంతే. మరి ఎందుకు తిడతారు సార్ మమ్మల్ని? చూసారు ఎంత బాగా చూసుకుంటున్నారు మేడం మిమ్మల్ని. ఓ అలా అంటారా మీరు? మరి అయినా నేను తిట్టలేదు కదా తనని. భార్యలందరినీ తిడతారు కదా, భర్తలు సరిగ్గా చూసుకోవట్లేదు అనేసి. అది కూడా మా మీద చూపిస్తారు సార్ ప్రేమగా. కాదు సార్, మండి అక్కడ దీపం వెలిగించాడు, అందుకని సార్ కి మంచిగా జరుగుతుంది అంతా. అది కానీ హిమాచలంలో ఉంగరం తెచ్చుకున్నారు సారు. ఉంగరం తెచ్చుకున్నారు, దీపం వెలిగించారు. ఇది చేశాక మరి ప్రేమగా ఉండక వస్తుందా వైఫ్? ఎనీవే ప్రారంభించుకుందామా? ఓకే, వండర్ఫుల్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మనస్సు బంధాలలో మనని మునిగేలాగా చేస్తుంది. మనస్సే మనకు వైరాగ్యాన్ని పెంచి మోక్షం అందుకునేలాగా చేస్తుంది. బంధము మోక్షము రెండు కూడా మనస్సు ద్వారానే జరుగుతాయి. అయితే అర్జునుడి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆయనకి జీవితం అంతా కూడా పాపం కష్టాలే. నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడే తండ్రి గారు లేకపోవడము, తాత దగ్గర పెరగడము, ఆ తర్వాత వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, చివరికి తన పైన ఎక్కువ బాధ్యత ఉండడము. పంచపాండవులలోకి తెలివైన వాడు అర్జునుడు కాబట్టి అర్జునుడి పైన ఎక్కువ బాధ్యత ఉండడము, తద్వారా తను దివ్యాస్త్రాలు సంపాదించి రావడము, యుద్ధంలో ఖచ్చితంగా గెలవాలి అనేటటువంటి అభిప్రాయం ఉండడము. అటువంటి అర్జునుడు ఒక్కసారిగా మోహానికి గురై యుద్ధం నేను చెయ్యను అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే కేవలము అక్కడ తాతగారు, గురువు గారు కొద్దిగా కష్టము, మిగతా వాళ్ళతో కూడా ఎంతో కొంత బంధం ఏర్పడుతుంది కదా. మనకు నచ్చని వాళ్ళతో కూడా ఒక్కసారి కూర్చుని ఆలోచిస్తే వారితో కూడా మనకు కొన్ని మెమొరీస్ ఉండుంటాయి కదా. అరే ఆ రోజు ఇంత బాగా ఉన్నామే, ఇప్పుడు అనవసరంగా ఏదో వచ్చి గొడవ వచ్చి పడింది అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక ఇక అనుకోకండి, నేను అంటున్నది 30-40 ఏళ్లలో, 50 ఏళ్ళు వచ్చే వరకు కూడా. ఇక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరితోని గొడవైనా పట్టించుకోవద్దు, ఎవరితోటి ప్రేమగా ఉన్నా కూడా పట్టించుకోని స్థాయికి వెళ్ళాలి. మనసుకు అక్కడ ఒక బ్రేక్ వేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే ఈ విషయంలో మనం చేయాల్సింది ఏంటంటే, అర్జునుడిది చూసినట్లయితే అర్జునుడికి తనతో నచ్చని వాళ్ళతో కూడా బంధం ఏర్పడిందా అన్నట్టుగా ఒక బాధ కనిపిస్తుంది. అందులో ఎంతో మంది తనతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారు, కలిసి ఆడుకున్నటువంటి వారు. కాబట్టి అర్జునుడిలో నిజంగా చెప్పాలంటే వైరాగ్యం రావడం దాదాపు అసంభవం.
ఎందుకంటే మనము ఏదన్నా ఒక గొప్ప పని చేసినప్పుడు, లేదా ఒక ఇల్లు కొన్నప్పుడు, ఒక కారు కొన్నప్పుడు మన దగ్గర వాళ్ళకు చూపించుకొని సంతోషపడదాం. అలాగా నిజంగా యుద్ధంలో గెలిచినా కూడా ఒకవేళ సంతోషించడానికి ఎవరు మిగలరు. ఆ విషయం అర్జునుడికి తెలుసు. ఒక్కసారిగా వస్తువులంటే వచ్చినటువంటి టెంపరరీ వైరాగ్యం, ఏదైతే వైరాగ్యం రావాలో అది వచ్చింది అర్జునుడిలో, కానీ అది టెంపరరీ వైరాగ్యము. అంటే 20 ఏళ్లకు 30 ఏళ్ళకి సడన్ గా ఏదో ఒక రోజు నాడు పెళ్లి చేసుకుని పిల్లలందరూ వచ్చిన తర్వాత ఇంకా పర్లేదులే, ఒక ఇన్సిడెంట్ చూసేసి నాకు వైరాగ్యం వచ్చింది, హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఉందన్నమాట. అయితే అది తప్పు పద్ధతి. వైరాగ్యం అనేటటువంటిది రావాల్సిన సమయంలో సరిగా రావాలి. అయితే చిన్నప్పుడే వచ్చేసింది, అప్పటికి ఇక బాధ్యతలు లేవు, సరే అప్పుడు వైరాగ్యం తీసుకుని మోక్ష సాధన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఒకసారి బాధ్యతలంటూ తీసుకున్న తర్వాత ఆ బాధ్యతలని సక్రమంగా నిర్వర్తించాలి. వీటిని నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. అయితే మనము చేసేటటువంటి ఎక్కువ పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులన్నీ కూడా కామ్య కర్మలే. మనం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా కామ్య కర్మలే, కోరికతో చేస్తున్నటువంటి పనులే. మనం చేస్తున్నవన్నీ కూడా కోరికలతో చేస్తున్నటువంటి పనులే. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ఆ కోరికలతో చేస్తున్నటువంటి పనులను తగ్గించుకోవాలి, కామ్య కర్మలను తగ్గించుకోవాలి. ఇదే విషయాన్ని మనం 2వ అధ్యాయం నుంచి బహుశా తెలుసుకుంటూనే ఉన్నాము. కామ్య కర్మలను వదిలేసేయి అంటే దేవుడంతట వాడే చెప్పినప్పుడు మనం ఎందుకు వినకూడదు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిద్దాం. దేవుడే చెప్తున్నాడు నువ్వు కోరికలతో చేయకూడదు అని. కాబట్టి కోరికలతో ఏ పని కూడా చేయకూడదు, అందులో ఎటువంటి అనుమానము లేదు. ఇది ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడు. కానీ మనకు మధ్యలో వచ్చినటువంటి ప్రవచనకర్తలు ఏమంటున్నారు? కోరికలతో చేయమని చెప్పేసి చెప్తున్నారు. నువ్వు ఇది చేస్తే ఈ కోరిక తీరుతుంది, అది చేస్తే ఆ కోరిక తీరుతుంది. ఆఖరికి ఆత్మబోధని, సౌందర్య లహరిని కూడా ఎలా మార్చేశారంటే కోరికలు తీర్చేటటువంటి మెషిన్స్ లాగా మార్చేశారు. ఈ శ్లోకం చదివితే ఇది, ఆ శ్లోకం చదివితే అది. ఈవెన్ ఇప్పుడు మీరు చూడండి, భగవద్గీత కనుక ప్రతిరోజు పారాయణం చేసినట్లయితే మీకు ఇవి జరుగుతాయి, అవి జరుగుతాయి, ఎన్నో చెప్తారు. అసలు భగవద్గీత మొత్తం లోపల నీ కోరికలు ఉండకూడదు అన్న విషయాన్ని ఒక 100 సార్లు చెప్పాడు దేవుడు. మనుషులతోని అంటే సమాజంతోని మెల్లమెల్లగా దూరంగా ఉండాలి అనే విషయాన్ని భగవంతుడు 100 సార్లు చెప్పాడు. సంఘ వివర్జిత అన్నాడు, అందరికి దూరంలో ఉండాలన్నాడు. తర్వాత 13వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చెప్తాడు వివిక్త దేశ సేవిత్వం అని. ఇలాగా అన్ని చోట్ల కూడా సమాజానికి మెల్లమెల్లగా దూరం అవ్వాలన్నాడు. మళ్ళీ 6వ అధ్యాయం లోపల అభ్యాస వైరాగ్యాలు కంపల్సరీ అని చెప్పేసి చెప్పాడు. చివరిగా నేను భక్తుల్ని అనుకునే ప్రతి ఒక్కరికి చెంప చెల్లు అనిపించేలాగా ఒక మాట చెప్పాడు భగవంతుడు. ఏంటంటే సంఘ వివర్జిత, నిర్వైర. పొరపాటున కూడా మనం ఎవరినైనా ద్వేషం ప్రకటిస్తున్నాము, ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుతున్నాము అంటే మనం భక్తులం కాదు. సింపుల్. ఇప్పుడు మీరు ఎన్ని చేసి లాభం ఏమిటి అనే విషయాన్ని చూడండి అని చెప్పి భగవంతుడు మనతో చెప్తున్నాడు. నీకు కనుక ఎవరితో ఉన్న వైరం ఉంది అంటే, వారిని నువ్వు ప్రతిరోజు ఆలోచిస్తూ ద్వేషిస్తూ ఉన్నావు అంటే నీ లోపల పరిణతి రాలేదు అని. ఈ ఒక్క మాట చాలదా మన జీవితం మారడానికి? ఈ పాయింట్ అర్థమైందా అండి? నేను చెప్పింది కావాలనే ఆపుతున్నాను. ఈ పాయింట్ అర్థమైందా? నిర్వైర అర్థం కాలేదా? నా గొంతు వినిపిస్తుందా? సార్ కానీ అర్థమైంది సార్. ఓకే ఓకే. నిర్వైర అంటే ఎవరిపైన ద్వేషము ఉండకుండా. అందరూ వంటలు చేస్తూ వింటున్నారా? కుంపదీసి వల్ల వంటలు 11ంటికి పెట్టుకోవద్దు, 5ంటికల్లా పూర్తయిపోవాలి. 5ంటికల్లా స్నానం చేసేసి 6ంటికల్లా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని 6:30 కల్లా వేడివేడి వంట రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సార్ మీరైతే ముద్దపప్పు ఒకటే సార్, మీకు మాకు అలా కాదు కదా సారు. మటన్ కొట్టుకెళ్ళి మటన్ కొట్టి వస్తాను, మాంసం ముక్కలు కొట్టియవయ్యా అంటాడు. అక్కడ తురకాళ్ళు కూర్చుని ఉంటారు, గలీజు మొగాలు వేసుకొని తురకాళ్ళు లుంగిలు కట్టుకొని కూర్చుని ఉంటారు. వాడు ఇలా కొడుతూ ఉంటారు. టక్ 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 టక్. ముగ్గురు ఉంటారు. ముగ్గురు నలుగురు కూడా ఎలా కూర్చుంటారంటే ఈ చెట్లు ఉంటాయి కదా, చెట్ల మొదళ్లను నరికి ఇలా వేసుకుంటారు అనమాట. వాటి మీద కొడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా బాగుంటుంది, వాళ్ళకి చాలా సరదా. హిందువులను భలే మనం ఏడిపిస్తున్నాం అని చెప్పేసి. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది, ఇక్కడ మనకు గుర్తించాల్సింది ఏంటంటే దేవుడంతటా దేవుడే చెప్పిన మాటలని మనం వినకపోతే ఎట్లాగా? ఇప్పుడు ఇది శ్రీనివాస్ చెప్పాడు అంటే సరే మనం ఇగ్నోర్ చేయడానికి అవకాశం ఉంది, కానీ దేవుడే ఎన్నో సార్లు నిర్వైర ఎవరిని ద్వేషించొద్దు అని చెప్పాడు. దూరంగా ఉండొచ్చు, కొంతవరకు దూరంగా ఉండొచ్చు. అది దూరంగా ఉండడం కూడా మనకు పూర్తి స్థాయి పరిణతి వచ్చిన తర్వాత, అంటే ఇక మనం ఫుల్లీ మెచ్యూర్డ్ పీపుల్, మోక్ష సాధన చేసేసి ఇక మనకు చివరిగా మోక్షం ఇక రేపో ఎల్లుండో అన్న టైం లోపల ఎలా ఉంటామంటే అప్పుడు మన పక్కన మనకు నచ్చని వాళ్ళు ఉన్నా కూడా మనకేం అనిపించదు.
సో కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు పట్టించుకోకుండా ఉండగలగడమే మనం చేయగలుగుతాం. అంతకు మించి మనం టోటల్ గా ఈ రోజే తులసి మొక్క గంజాయి మొక్కల మధ్యలో కూర్చున్నట్టుగా కూర్చోవడం కష్టము. గంజాయి మొక్కలు ఉన్నాయి అంటే ఏం చేయాలి? తులసి మొక్కను తీసుకెళ్ళి ఇంకో చోట పాతి పెట్టాలి. సో కాబట్టి భగవంతుడు నిర్వైర, ఎవరిని ద్వేషించవద్దు అని చెప్పేసి చెప్పాడు మొదటిది. రెండవది ఏంటి? సంఘ వివర్జిత అన్నాడు. అంటే సంఘ వివర్జిత అంటే అందరితోటి కలవడాన్ని తగ్గించాలి. సంఘము అంటే కలవడం, సంఘము కాదు. సంఘము అంటే అసోసియేషన్స్, మళ్ళా సంఘము అంటే అందరినీ కలవడం. ఆ అందరినీ కలవడం అనేటటువంటిది తగ్గించాలి అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? మద్భక్త మత్పరమ మత్కర్మకృత్, నా కోసమే పనిచేయి, నా భక్తుడుగా మారు, నా మద్భక్త మత్పరమ, నన్నే పరమావధిగా భావించు. భగవంతున్నే పరమావధిగా భావించాలి అంటే అర్థం ఏంటంటే మోక్షం తప్ప నాకు వేరొక కోరిక ఉండకూడదు. అయితే మోక్షం కోరిక అవుతుందా? మోక్షం కోరిక అవ్వదు. కోరికలను వదిలేయమన్నప్పుడు కోరికలు ఎలాగా మరి మోక్షం అంటే ఆ మోక్షం అనేటటువంటిది కోరిక కిందికి రాదు అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. మద్భక్త మత్పరమ మత్కర్మకృత్ నిర్వైర, చివరగా ఆయన చెప్పినటువంటిది సంఘ వివర్జిత. అయితే మనకేంటంటే భగవంతుడు చెప్పిన మిగతావన్నీ ఎవడో పద్యాలు చెప్పి ఆ పద్యాలతోటి, ఇప్పుడు నేను ఇవి చెప్పాను, మీ ఇంటి పక్క వాడు ఏం చెప్తాడు? ఈ ఫలానా శ్లోకం చదవండి మీ కోరిక తీరుతుంది అంటాడు. గుండెల నిండుగా చెప్పండి. మీరు ఏదో ఒకటి కష్టం వచ్చి నా దగ్గరికి వచ్చారు, శ్రీనివాస్ గారు ఇన్నాళ్ళుగా మీరు 6 ఏళ్ళుగా మీ దగ్గర ప్రవచనాలు వింటున్నాం కదా, ఒక్క మాట చెప్పండి, మాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది అంటారు. నేనంటాను ప్రారంభము అనుభవించాలి, ధైర్యంగా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధం కావాలి అని నేను చెప్తారు. మీ ఇంటి పక్కన ఎవరో ఉంటారు, చిన్న కర్మకాండాలు అవి తెలిసిన బ్రాహ్మణి ఎవరో ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన అంటాడు అది కాదండి, ఇగో ఈ మంత్రం చదవండి అంటారు. గుండెల నిండుగా చెప్పండి, ఏ పని చేస్తారు? ఎవరైనా చెప్పండి, ఏం చేస్తారు? చాలా కష్టం ఉన్నా కూడా మంత్రం చదువుతాం. కర్మకాండకు పోతాం సార్. కర్మకాండాలకే వెళ్తాం. ఎందుకంటే మన మనస్సు ఓ పత్తా మన మాట వినదు. ఏమంటుందంటే ఏదో ఒక ఏమి లేనప్పుడు గడ్డిపోచనైనా పట్టుకుని వేలాడతాం కదా, కాబట్టి వేలాడదాం. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పింది తప్పని మేము అనము. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు మాకున్న దాంట్లో వల్ల ఆయన మాకు సరైనటువంటి ప్రత్యామ్నాయం, ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఆయన మనకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఆల్టర్నేటివ్ ఇవ్వనప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కడ ఆల్టర్నేటివ్ ఉందో అక్కడికి వెళ్తాం అని చెప్పేసి వెళ్తారు అనుకోండి. అలాగా జీవితంలో కోరికలకు బద్ధులం అయిపోయి జీవితం అంతా దాంట్లోనే గడపాల్సి వస్తుంది. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకో కోరిక వస్తుంది, ఇంకో కోరిక తర్వాత ఇంకో కోరిక వస్తుంది, ఇంకో కోరిక తర్వాత ఇంకొక కోరిక వస్తుంది. అటువంటిప్పుడు 18వ అధ్యాయం ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే జీవితంలో కోరికలు తగ్గేటటువంటి సమయం రావడం అనేటటువంటిది అసంభవము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఏం చేయాలి? కోరికలు తీర్చుకుంటూ పోదామంటారా? ఇప్పుడు చెప్పండి ఎలాగా, సొల్యూషన్ ఏంటి దీనికి? కోరికలు అలా వస్తూ ఉంటాయి, కోరికలను తీర్చుకుంటూ వెళ్తాం. మీరు చెప్పండి, 70 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కూడా దేవుడి దగ్గర ఏడుస్తూ కోరికలు కోరని వాళ్ళని చూసారా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి చాలా మంది 55-60 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా కోరికలు కోరుకుంటే ఇంకా న్యాయమా? మీరు ఆలోచించారు. వాళ్ళే ఎక్కువ కోరుకుంటారు సార్. అట్లేం లేదు కానీ సో ఒక్కసారి ఆలోచించారు, పిల్లలే కొంచెం నయం సార్. ఒక్కసారి బాధ అనిపించదా? అంటే ఎన్ని రోజుల పాటు కోరికలు కోరుకుంటూ ఉంటాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. అంటే మోక్ష సన్యాస యోగానికి కావాల్సినటువంటిది ఏంటంటే ఖచ్చితమైనటువంటి వైరాగ్య భావన, ఖచ్చితమైనటువంటి త్యాగ భావన. త్యాగము సన్యాసము అనేటటువంటి పదాల యొక్క అర్థాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. త్యాగమన్నా సన్యాసం అన్నా కూడా అర్థము త్యజించడమే. త్యాగమన్నా సన్యాసం అన్నా త్యజించడమే. కాబట్టి రెండు కూడా ఒకటే, త్యాగము ఒకటే, సన్యాసము ఒకటే. కాకపోతే చిన్న తేడా ఉంది. కర్మలని టోటల్ గా వదిలేసే బదులుగా కర్మలు చేస్తూ వాటి ఫలితాలను వదిలేయవచ్చా? ఉదాహరణకి ఇప్పుడు మీకు చక్కగా వసంత ఋతువు వచ్చింది, ప్రపంచం అంతా బాగుంది. ఈ ఋతుదేవత ఏదైతే ఉందో వసంత ఋతువు నుంచి గ్రీష్మ దేవత వచ్చేస్తుందా లేదా? లేకపోతే వసంత ఋతువు బాగుంది కదా అని వసంత ఋతువులోనే ఉంటుందా? చెప్పండి. వసంత ఋతువులోనే ఉంటుందా జీవితాంతము? గ్రీష్మ ఋతువులోకి వెళ్ళాలా లేదా? గ్రీష్మ దేవత రావాల్సిందా లేదా? వచ్చి తీరవలసిందే. రావాలి సార్. కాబట్టి ఏంటంటే మనకు ఒక్కొక్కసారి జీవితం లోపల చాలా గొప్పగా ఫలితాలు చాలా గొప్పగా ఉన్నప్పటికీ కూడా తప్పదు. మనకు ఏంటంటే ఫలితాలను వదిలేయక తప్పదు. ఫలితాలను వదిలేయాలి. ఎందుకంటే ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి, ఎప్పుడూ ఆనందంగానే ఉండాలి, ఎప్పుడు నేను అనుకున్నట్టుగానే జరగాలి అనుకుంటే అది పరిణతి కిందికి రాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అంటే పరిణతి అంటే ఏంటంటే ఏది జరిగినా
ఇది మనకు కావాల్సింది అన్నట్టుగా అనుకుంటే సరిపోతుంది. అదేంటి సినిమా, నువ్వు నాకు నచ్చావు సినిమా లోపల దొరికిందంతా మనం అనుకున్నదే అనుకుంటే సరిపోదా అని ఏదో ఉంటుంది ఆ పాట లోపల. అంటే అన్ని నాకు అనుకున్నవన్నీ కావాలి అనుకునే బదులుగా నాకు వచ్చినటువంటి ప్రతి ఫలితము ఇది నాది అని చెప్పేసి అనుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కావాలనుకోండి, ఉదాహరణకి మంచి ఫ్రెండ్స్ దొరకరు, దొరికిన ఫ్రెండ్స్ తోటే వీళ్ళేనా మంచి ఫ్రెండ్స్ అని అనుకుంటే సరిపోతుంది. అలాగే మంచి భార్య, సరే అది ఎలాగో దొరకదు, అది పక్కన పెట్టేయండి. సో ఇంకేదన్నా కూడా మీరు ఏదైనా మంచి కోరికలు ఏమన్నా కోరుకున్నారనుకోండి, ఆ కోరికలు తీరవనుకోండి, అప్పుడు ఏమైనా దొరికిన వాళ్ళతోటే మనం మనస్ఫూర్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఏంటంటే జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా ఇవి పూర్తిగా నా ప్రారంధానికి సంబంధించినటువంటివి మాత్రమే అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా పరిణతి వచ్చే ఛాన్స్ ఉంది. దుఃఖం ఉన్నది అన్న ఎవరికైనా సరే దుఃఖం ఉంది అని అనుకుంటే వాళ్ళలో పరిణతి లేదు అని గుర్తించండి. మళ్ళొక్కసారి చెప్తాను, దుఃఖం ఉన్నది అంటే పరిణతి రాలేదు. ఎందుకంటే మనం చేయవలసిన త్యాగము సన్యాసము సరిగా చేయడం లేదు. త్యాగము సన్యాసం గురించే చెప్పుకుంటాం, ఈ అధ్యాయం అంతా కూడా త్యాగము సన్యాసమే. ఎందుకంటే అర్జునుడికి మొదటి చాప్టర్ నుంచి ఇప్పటి వరకు ఇదే ప్రశ్న వచ్చింది అన్న విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. మొదటి అధ్యాయంలో అన్ని వదిలేస్తాను అని చెప్పేసి చెప్పారు అర్జునుడు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు, నేను అన్ని వదిలేస్తాను అని చెప్పేసి చెప్పాడు. మూడో అధ్యాయంకి వచ్చేసరికి జ్ఞాన మార్గం గొప్పదైతే నేను జ్ఞాన మార్గం తీసుకుంటాను, ఈ గొడవ పడేటటువంటి కర్మ మార్గం ఎందుకు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ 5వ చాప్టర్కి వచ్చేసరికి కర్మ సన్యాసము కర్మయోగం రెండు సమానమైతే నేను కర్మ సన్యాసం చేస్తాను అంటాడు. మళ్ళీ 12వ అధ్యాయంకి వచ్చేసరికి మళ్ళీ కర్మయోగం దేవుణ్ణి రూపంతో పూజించడం గొప్పనా, రూపం లేకుండా పూజించడం గొప్పనా, అది కూడా కర్మయోగము జ్ఞానయోగానికి సంబంధించిన ప్రశ్నే. మళ్ళీ చివరికి ఇప్పుడు అడుగుతున్న మాట కూడా సన్యాసం గొప్పదా త్యాగం గొప్పదా. మాట మారుస్తున్నాడు అర్జునుడు, కానీ ప్రశ్న అదే. ప్లీజ్ ఇది గట్టిగా పట్టుకోవాలి, ఇక్కడ జస్ట్ గట్టిగా పట్టుకోండి అంతే. సన్యాసము త్యాగము ఏది గొప్పది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని కర్మలు వదిలేయడం సన్యాసం. మనం చేయవలసినటువంటి కర్మలను అంటే అన్ని కర్మలను ఎలా వదిలేస్తామంటే ఎవడేది పెడితే అది తింటాము, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతాం, ఇంకేది ఆలోచించాం. చుట్టాలు లేరు, బంధువులు లేరు, ఏమీ లేదు, అజగర న్యాయము అని మనం ఏదైతే తెలుసుకున్నామో. ఎందుకంటే ప్రతి కర్మ కూడా ఫలితాన్ని ఇస్తుంది. ఒక్క నిమిషం కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ మొదటి 3 శ్లోకాల అర్థము మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. కే అంటే కర్మ చేస్తే ఫలితం ఉంటుంది. పిహెచ్ అనుకోండి, కర్మ చేస్తే ఫలితం ఉంటుంది, ఫలితం ఉంటే జన్మ ఉంటుంది. ప్రతి కర్మకు ఒక ఫలితము, ఆ ఫలితం అనుభవించడానికి ఒక జన్మ. ఇదే జన్మలో అనుభవించగలిగితే నో ప్రాబ్లం, లేకపోతే కొన్ని జన్మల తర్వాత అనుభవించాలి. ఆ జన్మలో అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒక్కొక్కసారి చిన్న ఫలితాన్ని అనుభవించడానికి మనము 50 జన్మలు ఎత్తాలి. ఉదాహరణకు మనము చిన్నప్పుడు పచ్చీస్ ఆడేవాళ్ళం కదా, అష్టాచమ్మాలు అవి ఆడేవాళ్ళం కదా. ఆడితే అందులో ఒకసారి లాస్ట్ లో 1 పడాలి మనకు. ఆ 1 పడదు, అన్ని నెంబర్లు పడుతూ ఉంటాయి కానీ 1 పడదు. 3 పడింది కదా, సో 1 తీసేసుకొని ఆ 2ని వదిలేద్దామంటే అట్లా కుదరదు, 1 పడాలి. కాబట్టి ఏంటంటే అది 1 పడేదాకా మనం ఎదురు చూస్తూ ఉండాలి జన్మల కోసం. కాబట్టి కర్మ ఉన్న ప్రతిసారి ఫలితం ఉంటుంది, ఫలితం ఉన్న ప్రతిసారి జన్మ వస్తుంది. ఈ జన్మ నుంచి దూరం అవ్వాలి అంటే కర్మల యొక్క ఫలితాలు ఉండకూడదు. కర్మల ఫలితాలు ఉండకూడదు అంటే అసలు నేను కర్మే చేయకపోతే, ఈ కర్మ చేయకపోతే ఇప్పుడు ఏమైందండి, ఫలితం ఉందా? మాట్లాడండి ఎవరైనా. కర్మ 0 అయింది, ఫలితం లేదు, కర్మ చేయకపోతే ఫలితం ఉండదు, జన్మ ఉండదు. కాబట్టి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే దీన్ని ఇది సన్యాసం అంటారు జనాలు. అంటే కర్మని కనుక 0 చేసేసుకుంటే ఫలితం ఉండదు, కాబట్టి నేను ఇంకొక జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉండదు అని చెప్పేసి. ఇది అజగర న్యాయం. మనకు దొరికిన దానితో సంతోషపడుతూ ఏది దొరికితే అది. అండ్ ఇలా కూడా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలా ఉండరని కాదు, మీరు కూడా చూస్తూ ఉండండి. కావాలంటే చాలా మంది జీవితం లోపల దొరికినంత సంతోషపడి ఏమీ ఆశించరు ఇక వాళ్ళు. ఇప్పుడు మా నాన్నగారికి పెద్ద కోరిక ఏంటి తెలుసా, మేమందరం ఇంటికి ఈవినింగ్ 8 లోపల 9 లోపల ఎన్నింటికో రావాలి, 7కో వస్తే మా నాన్న ఏం చేసేవారు, గొల్లెం పెట్టేసి పడుకునేవారు, అంతే. ఇంకా ఆయనకు వేరే కోరిక లేదు. లైఫ్ మొత్తం ఆయనకు అట్లాగే గడిచింది. నమ్ముతారా మీరు? లైఫ్ మొత్తం మా నాన్నగారికి అదే అల్టిమేట్. అందరూ ఇంటికి వచ్చేసారా లేదా, ఇంటికి రాకపోతే మా నాన్న
ఒకవేళ కనుక 8 దాటింది అంటే గేట్ బయట నిలబడుతూ ఎదురు చూస్తుండేవారు. మళ్ళీ మేము లోపలికి రాగానే తలుపేసేసేవారు, పడుకునేవారు. ఆయన లైఫ్ లోపల అసలు ఏది కోరలేదు. అట్లానే ఆయన కర్మయోగి అంటే ఆయన పెద్ద ఆధ్యాత్మికవేత్త కూడా కాదు మా నాన్నగారు. మా నాన్నగారికి అసలు దేవుడి మాటలు ఎన్ని చెప్పినా మా అమ్మ వినేవారు కాదు. మా అమ్మగారు దేవుడి కోసం అని చెప్పి ముడుపులు అవి పెడుతుండేది అనమాట. ఆ ముడుపులు కూడా మెల్లమెల్లగా మా అమ్మ వేస్తూ ఉండేది, మా నాన్న తీసేస్తూ ఉండేవారు. సో అక్కడ నమ్మకంతో పని లేకుండా నాన్నగారికి ఫీలింగ్స్ చాలా తక్కువ ఉండేవి. ఆయన చాలా న్యూట్రల్ గా చేసేవారు. ఆయన బాధ్యత అయితే చేసేవారు. ఇప్పుడు మీరు వేరే ఊర్లో ఉన్నారనుకోండి, మీ బాధ్యత ఆయనకు అవసరం లేదు. ఆయన ఏం చేసేవారు, తక్కువ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉండేవాళ్ళం, 4 ఉన్నారు అనుకోండి, ఈ 4 ఇంట్లోకి వచ్చిన తర్వాత గొల్లెం వేస్తారు, పడుకుంటారు ఆయన అంతే. సో కాబట్టి ఏంటంటే ఎంత వీలైతే అంతే, లైఫ్ లోపల ఏ చేంజ్ లేదు. మా నాన్నగారికి 3 సార్లు ఏలినాటి శని వచ్చింది, 3 times. మనము ఒక్కసారి ఏలినాటి శని వచ్చిందంటేనే పరిగెడతాం బ్రాహ్మణుల వెనకాల, వాళ్ళు చెప్తారు నువ్వు ఈ శాంతి చెయ్యి ఆ శాంతి, తప్పని కాదు కానీ అంత కరెక్ట్ గా చేయించే వాళ్ళు దొరకాలి. దొరకడం కొద్దిగా కష్టం కూడా. మనము సులభ జ్యోతిష్యంలో అందరం తెలుసుకున్నాం కదా, 20 క్లాసులు 25 క్లాసులు అందులోపల తెలుసుకున్నాం. మళ్ళీ రివిజన్ క్లాసులు కూడా పెట్టుకున్నాం, ఇంకో 20-30 క్లాసులు పెట్టుకుని విన్నాము. ఏమర్థమైంది, ప్రారంధం గీత ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా మార్చలేరు. మనకు గీతను మార్చలేరు కాబట్టి గీతని అందించినటువంటి శ్రీకృష్ణుడిని ఆశ్రయించడమే మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గం. కాబట్టి ఆ దారిలో వెళ్ళాలి అంటే ఐదర్ కర్మలు చేయకుండా ఉండడం ఎంత అవసరమో అంత. రెండోది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలను చేయాలి, వాటి ఫలితాలను కూడా వదిలేయాలి. కామ్య కర్మలు కంప్లీట్ గా జీరో. ఏ పరిస్థితులలో కూడా కామ్య కర్మలు చెయ్యకూడదు, సింపుల్. నిత్య నైమిత్తిక కర్మలు అంటే ప్రతిరోజు చేసేటటువంటి కర్మలు, ఆఫీస్కి వెళ్ళడము, తర్వాత ఇంటికి రావడము, ఇంట్లోపల భార్య పిల్లలకి చేయవలసినటువంటి సహాయము, సేవ చేయడము, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయవలసినటువంటి సేవ చేయడము, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే సరైనటువంటి మర్యాద చేసి పంపించడము, ఇంతవరకు మన నిత్య నైమిత్తిక కర్మలు. అతిథి మన ఇంటికి వస్తే నైమిత్తిక కర్మ, మన ఇంట్లో వాళ్ళకు మనము చేసుకునేటటువంటివన్నీ కూడా నిత్య కర్మలు. ఇవి కాక గ్రహణాలకు చేసేటటువంటి స్పెషల్ పారాయణలు, తర్వాత పుష్కరాలకు చేసేటటువంటి స్నానాలు, తర్వాత పవిత్ర నదీ స్నానాలు, తర్వాత పితృ సంస్కారాలు, యానివర్సరీస్ అంటాం కదా, 1 year ఒకసారి చేస్తాం కదా, అవి. ఇవన్నీ కూడా నైమిత్తిక కర్మలకు వస్తాయి. అంటే నిత్య కర్మలే కొన్ని నియమాలతో ఉంటే వాటిని నైమిత్తిక కర్మలు అంటారు అంతే. సో ఆ నైమిత్తిక కర్మలు ఇవి మాత్రము ఎవరు వదలకూడదు, ఇది నా అభిప్రాయము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. అన్ని కర్మలు వదిలేయడం వల్ల మంచిది అని కొంతమంది అంటారు, కానీ సర్వకర్మ ఫలత్యాగం. ఎవరైనా ఒకసారి 2-3 శ్లోకాలు చదవగలరా? ఒకటి మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం గత వారం, 2-3 చదవగలరా? నాకు నోటికి రావు. 18వ అధ్యాయం 2వ శ్లోకం 3వ శ్లోకం. భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం తవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం రాహుస్త్యాగం విచక్షణాః త్యాజ్యం దోషవదిత్యేతే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదాన తపః కర్మ త్యాజ్యమితి చాపరే. అది ఇక్కడ ఈ మనకు 3వ శ్లోకం చాలా గొప్ప విషయాన్ని చెప్తుంది. ఏంటంటే నువ్వు నిత్య నైమిత్తిక కర్మలు వదలకూడదు. నిత్య నైమిత్తిక కర్మలు చేయడం ద్వారా నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. మరి సార్ నిత్య కర్మలు చేసినా నైమిత్తిక కర్మలు చేసినా మళ్ళీ వాటి నుంచి ఫలితాలు వస్తాయి. ఎంత నిత్య కర్మ అయినా కూడా చాలా మంచిగా చేసామనుకోండి, శ్రద్ధగా చేసాం, ఆఫీస్ ఉద్యోగం ఉంది, ఆఫీస్ మనకి ఇచ్చే 100 రూపాయల కంటే కూడా మనం ఎక్కువ సిన్సియర్ గా కష్టపడి మనం చేసిన పని వల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడేలాగా చేసామనుకోండి. అదే విధంగా ఇంట్లోపల కూడా చక్కటి సంస్కారం పిల్లలకు నేర్పించి, ఓకే, అలాగే భార్య భర్త ఒకరికొకరు చక్కటి సహకారం చేసుకుంటూ చక్కటి సంస్కారవంతమైనటువంటి కుటుంబంగా నిలబడింది అనుకోండి, అది నిత్య కర్మనే అయినప్పటికీ కూడా అక్కడ ఎంతో కొంత పుణ్యం వస్తుంది. ఇది మనం 3వ క్లాస్లోనే ఎప్పుడో చెప్పుకున్నాం, 3వ క్లాస్లోనే 4వ క్లాస్లోనే చెప్పుకున్నాం. కారణం ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మలు ఫలితాలని, నిత్య నైమిత్తిక కర్మలు చేయక తప్పదు. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసుకున్నాం, కంపల్సరీ మ్యాండేటరీ ఇవన్నీ. నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి, నిత్య కర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు చేయాలి. కామ్య కర్మలు, కోరికతో చేసే కర్మలు నో, నిషిద్ధ కర్మలు నో, ప్రాయశ్చిత్త కర్మలు ఎస్. అందరూ కూడా నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవచ్చు.
కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు అందరూ కూడా వదిలేయవలసిందే, తప్పదు. అయితే మరి నిత్య నైమిత్తిక కర్మలు చేసినప్పుడు మనకు ఫలితం రాదా? మామూలుగా అయితే ఫలితం రాదు. మామూలుగా అయితే ఫలితం మనకు జనరల్ గా ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటంటే, మనం 17 అధ్యాయాల వరకు నేను చెప్పింది ఏంటంటే, నిత్య నైమిత్తిక కర్మల యొక్క ఫలితాలు మనకు అంటవు. దానికి కారణం ఏంటంటే, అది మనం బాధ్యతగా చేస్తాం. ఉదాహరణకి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు అడుగుతారు, నువ్వు చేసిన మంచి పని ఏంట్రా అంటాడు. అంటే నిన్న వైఫ్ బాగా చూసుకున్నాము అంటే దేవుడు బాగా చూసుకున్నావా, వీడిని తీసుకెళ్లి స్వర్గానికి పంపించంటారా, రంభ ఊర్వశి అంటాడా? ఒకసారి ఆలోచించండి. మంచిగా వీడు వైఫ్ ని పిల్లల్ని బాగా చూసుకున్నాడు, వీడిని తీసుకెళ్లిపోయి మంచిగా స్వర్గంలో పంపించండి అని అంటాడా? అన్నాడు. అదే విధంగా నిత్య నైమిత్తిక కర్మలు సరిగా చేయకపోతే అప్పుడు మాత్రం చిత్రగుప్తుడు చెప్తాడు. అంటే చేస్తేనేమో ఏమీ లాభం లేదు, చేయకపోతేనేమో చిత్రగుప్తుడు లాక్కెళ్ళిపోతాడు. కమాన్ వచ్చేసేయాలి, కమాన్ కమాన్ కమాన్, భార్యని పిల్లల్ని సరిగ్గా చూసుకొని నువ్వు కూడా ఒక బతికేనా, కమాన్ నూనెలో పడేస్తాను అని చెప్పేసి తీసుకెళ్లిపోయి నూనెలో వేసేస్తాడు. సో కాబట్టి ఈ కామ్య కర్మలు తప్ప నిత్య నైమిత్తిక కర్మలు కంపల్సరీగా చేసి తీరవలసిందే, చెయ్యాలి కంపల్సరీ. అది నువ్వు నీకు సంసారం అంటే విరక్తి వచ్చినా సరే చెయ్యాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ కర్మలు ఏవైతే ఉంటాయో కామ్య కర్మలను వదిలేయడము మంచిది. కామ్య కర్మలను వదిలేయడమే సన్యాసం అంటారు. అన్ని కర్మలు వదిలేయడాన్ని కూడా సన్యాసం అని కొంతమంది అంటారు. కానీ నాకు సంబంధించినంత వరకు నిత్య నైమిత్తిక కర్మలను వదిలేస్తే అది కేవలము త్యాగం మాత్రమే, కర్మ ఫల త్యాగము. నువ్వు చేసినటువంటి నిత్య నైమిత్తిక కర్మల ఫల త్యాగం. అయితే దానివల్ల ఏమొస్తుంది, మరి నాకు ఫలితం రాకుండా పోతుందా? నేను వద్దు అన్నంత మాత్రాన నాకు ఫలితం రాకుండా పోతుందా? ఉదాహరణకు ఒక పెద్ద పుత్రకామేష్టి యాగం చేశాము. అందులోపల బ్రాహ్మణులు తప్పులు చదువుతారు, మనం కూడా వచ్చిన వాళ్ళ మీదే శ్రద్ధ, వచ్చారా రండి రండి కూర్చోండి, ఇంకొకలా బాగుంది అని మొత్తం వ్రతం అయ్యే వరకు కవులు చెప్తూ ఉంటాము. అంత అయిపోయిన తర్వాత లాస్ట్ లోపల యదక్షర పదభ్రష్టం అనుకుంటూ మళ్ళీ చదువుతాం, కాయేన వాచ మనసేంద్రియేవా అని మళ్ళీ చదువుతాము. చదివిన తర్వాత చివరికి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అంటాము. దేవుడికి ఏం పట్టింది తీసుకోవడానికి? మంత్రహీనం భక్తిహీనం క్రియాహీనం జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు. ఇది ఎక్కడ గోలా? నేను ఎలా చేస్తే నువ్వు దాన్ని పరిపూర్ణం అనుకో అని చెప్పేసి ఆయనకు బతిలాడుకుంటున్నావు. బతిలాడుకున్నావు అంటే నువ్వు చేసేదంటే తప్పు నీకే ఇస్తాడు, ఒప్పు నీకే ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంతో కొంత మనస్ఫూర్తిగా చేస్తే సరే, చిన్న చిన్న తప్పులు ఉంటే కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కేసుకి నాకు జవాబు చెప్పండి అందరూ. మీరు ఆఫీస్ వెళ్ళారు, ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఆఫీస్ పని 8 గంటలు చేయాలి, 6 గంటలు పని చేసి 7వ గంట లోపల సడన్ గా ఇంటి నుంచి కాల్ వచ్చింది. బాస్ దగ్గరికి వెళ్ళి సార్ చేశాను సార్, ఇవాళ పని అంతా అంటే ఇవాళ ఒకసారి ఇంటికి వెళ్తాను సార్ అంటే, పని ఏంటాడు, పని అంతా అయిపోయింది సార్ వెళ్తాను అంటే, ఓ వెళ్ళు అంటాడు దేవుడు, వెళ్ళు అంటాడు బాస్. మీరు రోజు మొత్తంలో పని చేయలేదు, కబుర్లు చెప్తున్నారు, బాస్ ఎప్పుడు చూసినా కూడా టీలు తాగుతున్నారు. వాడు ఇలా సినిమా లోపల పీల్చుకుంటూ ఉంటారు కదా అందరు, కాఫీలు టీలు, అని జుర్రేస్తున్నారు, నా ఆఫీసు కాఫీలు టీలు జుర్రేస్తున్నారు అందరూ, ఎవ్వరూ పనిచేయరు అని చెప్పేసి ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఓ సినిమా లోపల బాధపడుతూ ఉంటాడు. అలాగా ఇలా రోజంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. చివరికి వాడు 4 గంటలు పనిచేసి సార్ ఇంట్లోపల భార్యకు బాధ్యత సార్ వెళ్తాను అన్నాడు. ఈ 2 కేసుల లోపల బాసు ఎవరి కోరికను తీర్చే అవకాశం ఉందండి? ఫస్ట్ కేసు 1 కేసు 2? మొత్తం చేశాడు కదా సార్ ఆయన. ఎందుకంటే సెకండ్ కేసు మీద నమ్మకం లేదు ఆయనకి, ఎప్పుడు సరిగ్గా పనిచేయలేదు వాడు. అది సో ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు అందరూ ఒకటేలాగా ఉన్నారా, లేక ఇంకెవరికైనా ఏదైనా డిఫరెంట్ అభిప్రాయం ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఇంకెవరికైనా డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు చెప్పండి. మామూలుగా అయితే ఒక్కోసారి బాస్ ఏమంటాడు, నువ్వు పని చేస్తున్నావు కదా, నువ్వు చేయని వాడు ఎలాగో చేయలేదు వెళ్ళిపో అంటాడు. ఓకే, అది అలా కష్టం లేదు ప్రైవేట్ కంపెనీలో, ఊరికే అంటున్నాను నేను జనరల్ గా. కానీ మొదటి వాడినే పంపిస్తారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఎవరైనా చెప్పగలరా అండి? కాదు, ఖచ్చితంగా 2వ వారు చేసింది కరెక్ట్ అని ఎవరైనా అనగలరా అండి? ఒక్కరైనా 50 మంది జాయిన్ అయ్యారు, ఒక్కరైనా అనగలరా? 2వ వారు చేసింది తప్పే కదా సార్, తప్పే, పని చేయవలసిన టైంలో పని చేయలేదు. కరెక్ట్. అదే విధంగా మనం ఒక సత్యనారాయణ వ్రతం చేశాము. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మన మనస్సు ఎక్కడ ఉండాలి, మన భక్తి ఎక్కడ ఉండాలి, చేయిస్తున్నటువంటి పూజారి భక్తి ఎక్కడ ఉండాలి, పూజారి భక్తి ఎక్కడ ఉండాలి,
ఇంటికి వచ్చే మనం చుట్టాలందరినీ చెప్పే దాని చూసుకోవాలి. మీద ఉండాలి శ్రద్ధ. కార్యక్రమం ఎలా చేయాలి అనే దాని మీద శ్రద్ధ ఉండాలి. ఎలా చెప్తున్నాడో అలా చేయాలనే శ్రద్ధ మనకి ఉండాలి. సో కాబట్టి ఏమైతుంది, పూజారి కూడా కరెక్ట్ గా ఉండాలి, పూజ చేయించుకుంటున్నటువంటి మనము కూడా సరైనటువంటి దారిలోనే వెళ్ళాలి. రెండు కూడా సరైనటువంటి దారిలో వెళ్ళినట్లయితే అప్పుడు కొంత ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది, మంచి ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉంది. కానీ అది కాకుండా మీరే మంచిగా పని చేయకపోతే, మంచిగా పూజ చేయకపోతే, ఎలా అయితే మనకు ఇందాక బాస్ గురించి చెప్పుకున్నామో అలాగే ఏమి ఇస్తాడు దేవుడు, అసలు పూజ సరిగ్గా చేయలేదు. ఒకసారి మా ఎంప్లాయీస్ లో కొంతమంది సరిగా కోడింగ్ చేయలేదు, ఒక లైన్ 2-3 లైన్లు కోడింగ్ చేశారు, అందులో 30 ఎర్రర్స్ వస్తున్నాయి. నేను చూపించి ఇత్తప్పు అన్ని చూపించిన తర్వాత ఇక అది కాక మిగతాదంతా కరెక్టేనా అంటే, మిగతాదంతా ఏం లేదు, నువ్వు రాసిందే 3 లైన్లు అని చెప్పి కటువుగా చెప్పాల్సి వచ్చింది. నేను అంటే అర్థం ఏంటంటే, మనం ఒక్కసారి ఆలోచించండి. నేను ఏమంటున్నానంటే, ఆలోచన ద్వారా మాత్రమే జీవితం మారుతుంది. మనం చేసేది ఎంతవరకు కరెక్ట్, మనం చేసేది ఎంతవరకు కరెక్ట్ అని ఎవరి ద్వారా ఆలోచించాలి. భగవంతుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు, కామ్య కర్మలని వదిలేయడము మంచిది, అసలు అన్ని కర్మలను వదిలేయడం కూడా మంచిదని. 2 రకాల వాదనలు ఉన్నాయి. ఏది బెటర్ అంటారు, అన్ని కర్మలను వదిలేయడం కరెక్టా లేకపోతే కామ్య కర్మలను వదిలేయడం కరెక్టా? కామ్యకర్మలను వదిలేయడం కామ్యకర్మే correct. వదిలేయాలి. అన్ని కర్మల్ని వదిలేస్తే ఈడు చెయ్యాలి కదా సార్, సన్యాసిలాగా కూర్చున్నాడు, బాధ్యత లేని మనిషిలాగా ఉన్నాడు అంటారండి. అంటారు. కాబట్టి ఇంట్లోపల అలా ఉండకుండా మనం ఏంటంటే ఫ్యామిలీని వదిలేసేసి ఎక్కడో ఒక చోట ఉండేసి, ఇప్పుడు మీరు అరుణాచలము ఉంది కదా, అరుణాచలం చుట్టూరా ఇప్పుడు ఈ మధ్య మన తెలుగు వాళ్ళు బాగా మంది తిరుగుతున్నారు. కొంతమంది ప్రవచనకర్తల వల్ల ఉత్తగా తిరుగుతున్నారు. తిరిగితే బోల్డంత పుణ్యం వచ్చేస్తుంది అని తిరుగుతున్నారు. తిరుగుతున్నప్పుడు అందులోపల ఒక 5 నిమిషాలు మనము ఓం నమ శివాయ అనుకుంటే మిగతా 4 గంటల పాటు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. వీడెలా అన్నాడు, వాడెలా అన్నాడు, వీడేం చేశాడు, వాడేం చేశాడు. ఒక్కసారి ఇందులో చాలా మంది అరుణాచలం ప్రదక్షిణ చేస్తుంటారు కదా, ఎంతమంది అరుణాచలాన్ని ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఆ 4 గంటల పాటు భగవంతుడు కళ్ళ ముందు కనిపించాయి, కళ్ళలోంచి నీళ్లు వచ్చేసాయి, గుండెకు చిల్లులు పడ్డాయండి ఎంతమందికి? నేను ఫస్ట్ టైం తిరిగినప్పుడు నాకు అలానే జరిగింది సార్. ఒంట్లో నుంచి మొత్తం అసలు ఆ కళ్ళల్లో నుంచి తలలో నుంచి మొత్తం నీరు కారిపోయిందండి. చాలా బాగా ఫస్ట్ టైం అనమాట అది చేసింది. ఇప్పటికి 4 సార్లు వెళ్ళాను. నేను ఒకసారే వెళ్ళాను కానీ వేసిన అనుభూతి మాత్రం చాలా బాగా ఉన్నది సార్. అప్పుడు కూడా ఒక గురువు గారితో వెళ్ళాను. అప్పుడు మొత్తం ప్రదక్షిణ మొత్తము ఇంకా భగవంతుని గురించే చింతన. కోరికలు ఏమి కోరుకోకుండా చేశారు మీరిద్దరు కూడా? కోరికలు అసలు అప్పుడు కోరిక అనేది కూడా ఏమి అనిపించిన కూడా అనిపించలేదు. ఏమి కోరుకోను, నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి స్వామి, ఏది మంచిగా ఉంటే, ఏది ధర్మం అనిపిస్తే అలానే ఉంటాను అనుకుంటా. మంచి పద్ధతి. సో అలా కాకుండా ఇప్పుడు మనం ఉన్నంత సేపటి లోపల ఒక 5 నిమిషాలు చేసి, ఒక 5 నిమిషాలు దేవుడిని ధ్యానం చేసి మిగతా 4 గంటల పాటు ఉత్తగా తిరిగితే వచ్చే లాభం ఏమిటి? సో ఫలితం లేదు. అయితే ఈ అరుణాచలం చుట్టూరా కనుక మనం చూసినట్లయితే చాలా మంది పని లేనటువంటి సన్యాసులు ఉంటారు. అయితే వీళ్ళని సన్యాసులు అనకూడదు. సన్యాసులు అంటే సమ్యక్ న్యాసము, చక్కగా వదిలేసినటువంటి వారు. వీళ్ళందరూ సన్నాసులు. సన్నాసులు అంటే వీళ్ళకి పెద్దగా ఏమి పని అంటే బద్ధకంతో, పని అంటే వాళ్ళందరూ కూర్చుండిపోతారు కదా. అలా కూర్చుండిపోయే వాళ్ళలో వాళ్ళకి ఇంకా వేరే బద్ధకంతోనో వీటితోటో వచ్చినటువంటిది కాదు. మనం ఫస్ట్ డే నాడు చెప్పుకున్నాం, బద్ధకంతోటో పనిలో ఉన్న భయంతోటో ఒకడు సన్యాసి కాకూడదు. నాకు కేవలము ఈ కర్మల యొక్క ఫలితాలు అంటకూడదు అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసింది, కర్మల యొక్క ఫలితాలు నాకు అంటకూడదు అని తెలిసింది. సన్యాసం తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయి కాషాయ వస్త్రాలు వేసుకొని అలా కూర్చుంటాను. ఏ పని చేయను, ఎవడన్నా వచ్చి పెడితే తింటాను, లేకపోతే లేదు. కానీ నాకు తెలుసు ఏంటంటే నేను పని అంటే భయంతోని పారిపోలేదు, తమస్సుతోటి పారిపోలేదు. నేను అక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నాను అంటే కర్మలన్నీ కూడా ఏవో ఫలితాలు ఇస్తాయి. ఏం చేయకుండా కూర్చుంటే బెటర్ కదా. అది ఇంట్లో కూర్చోకూడదు, ఏం చేయకుండా ఇంట్లో కూర్చోకూడదు. బయటికి వెళ్ళి కూర్చోవచ్చు, ఎవడన్నా పెడితే తినొచ్చు, లేకపోతే లేదు. ఇక సుఖాలు అనుభవించేది లేదు, సెల్ ఫోన్స్ చూసేది లేదు, ఫ్రెండ్స్ తోనే వదిలే నీకు తెలుసా ఆడ కూతురు ఎవరితో వెళ్ళిపోయిందో, ఈ మాటలు లేవు, ఏమి లేవు, అలా కూర్చోవాలంతే అంతే. అలా అలా అది కూడా కష్టమే యాక్చువల్గా అనుకుంటాం, కానీ అలా బతకడం కూడా చాలా కష్టం. అప్పుడు కూడా మనం ఏం చేస్తాము, ఒక 2-3 రోజులు అలా ఉంటాం, 4వ రోజు నుంచి పక్క వారితో ఫ్రెండ్షిప్ చేస్తాం. మనలాంటి సన్నాసులు ఇంకా కొంతమంది ఉంటారు, వారితో కూర్చుంటే వాళ్ళని కూర్చుని అందరం పనికిరాని వాళ్ళు, పని చేయలేని వాళ్ళందరూ కూర్చుని
దేశాన్ని ఎలా ఉద్ధరించాలని చెప్పేసి ఫుల్ గా ఈ టైంలో మోడీ ఏం చేస్తున్నాడండి, ఎల్పిజి లేదు ఈ టైం లోపల, పెట్రోల్ స్టేషన్స్ అందరూ కూడా ఫుల్, పెట్రోల్ బంకులు అన్ని కూడా ఫుల్ గా అయిపోయినాయండి, మోడీ సరిగా చేయడం లేదని వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ పని లేని వాళ్ళందరూ. సో మొదటి 2 రోజులు వాడు అలా మంచిగా ఉంటాడు, 4వ రోజు 5వ రోజు నుంచి ప్రారంభం అవుతుంది వాడికి కష్టాలు వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే మనం చేసేటటువంటి పని ఏదైనా సరే ఆ స్థాయి రానప్పుడు చేయకూడదు. అందుకని చెప్పేసి భగవంతుడు 3వ శ్లోకంలో ఏమంటాడంటే, ఎవరైనా 3వ శ్లోకం చదివారు కదా, సో ఇప్పుడు 3వ శ్లోకం లోపల భగవంతుడు ఏమంటాడంటే, కాబట్టి అందరూ ఏమంటారంటే కర్మల ఫలితాలని వదిలేస్తే మంచిది అని చెప్పి కొంతమంది అంటారు, అన్ని కర్మలను వదిలేయడము సన్యాసమే, అది కూడా మంచిదే అని అంటారు. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే కర్మ దోషపూరితమైనది అని చెప్పేసి నీకు నిజంగా ఆ ఫీలింగ్ కనుక వస్తే, కర్మలన్నీ దోషపూరితాలు కాబట్టి నేను వదిలేసి ఇలా కూర్చున్నాను, అప్పుడు నువ్వు పక్క వారితో మాట్లాడదు. అరుణాచలంలో జస్ట్ ఊహించుకోండి, అరుణాచలంలో మీరు ఇలా కూర్చున్నారు, కూర్చొని మీరు ఏం చేస్తున్నారు, ఇటు పక్క వారితో అటు పక్క వారితో సంబంధం లేదు, నేను కర్మలు చెయ్యను ఎందుకంటే కర్మలు దోషపూరితమైనవి, అది పర్వాలేదు, కొంతవరకు బెటర్ అది. అయితే శ్రీకృష్ణ భగవాన్ ఏమంటాడంటే వైటీడీ మాత్రం వదలద్దు అని చెప్పి చెప్తాడు. వైటీడీ వదలద్దు అని ఎందుకు అన్నాడు, మనకు గత చాప్టర్ లో కూడా మొత్తం చాప్టర్ వైటీడీ గురించే చెప్పాడు. గత చాప్టర్ లోపల ఏం చెప్పాడు, శ్రద్ధ అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి, నువ్వు ఏదైనా కూడా శాస్త్ర ప్రకారంగా చెయ్యి, నీకు తోచినట్టుగానో నీకెవడో ఒక తెలియని గురువు చెప్తేనో కాదు, శాస్త్రంలో ఉందా లేదా ఫస్ట్ నువ్వు నిర్ధారించుకో. శాస్త్రంలో నిర్ధారించుకోవాలి అంటే శాస్త్రాలు తెలియాలి, మరి శాస్త్రాలు నాకు తెలియవు కానీ నాకు శ్రద్ధ ఉంది, నాకు కూడా అందరితో పాటు అలా తిరగాలని ఇష్టం ఉంది, మరి ఎలాగా అంటే దానికి ఆయన జవాబు ఏం చెప్తాడంటే, శాస్త్రాలతో తెలియకుండా తిరగడం అనేది కొద్దిగా రిస్క్, ఎందుకంటే నీకు పూర్వజన్మ వాసనలు నిన్ను వెంటబడుతూ ఉంటాయి. నీకు దేవుడు అంటే తెలుసుకోవాలండి, కానీ నీ లోపల సాత్విక లక్షణాలతో దేవుణ్ణి తెలుసుకోవాలంటే దేవతలను తెలుసుకుంటావు, రాజస లక్షణాలతో దేవతలను తెలుసుకోవాలంటే ఈ ప్రవచనకర్తలు కోరికల కోసం చెప్తారు కదా, వాళ్ళ చుట్టూ తిరుగుతావు. మూడోది ఏంటి, తామస లక్షణాలు ఉంటేనేమో క్షుద్ర శక్తులు ఉన్నటువంటి దేవతల దగ్గరికి వెళ్తావు. మూడిట్లోనూ దేవతల దగ్గరికి వెళ్ళడమే ఉంది. కానీ పూర్వజన్మ యొక్క శ్రద్ధ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో దానివల్ల నువ్వు సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ ఈ జన్మకు రావడం వల్ల ఒకే కోరిక ఒకటే, దేవుణ్ణి చేరాలి. కానీ మొదటి టైప్ ఆఫ్ పీపుల్ ఏమో మంచి దేవతలని కోరుకుంటూ ఉంటారు, జ్ఞానానందమయం దేవం మంచిగా వెళ్ళిపోతారు అటు సైడ్, ఆధారం సర్వ విద్యానాం అనుకుంటూ వెళ్ళిపోతారు. రెండవ కేటగిరీకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, కోరికలతోని కోరుకుంటూ ఉంటారు, ఏ కోరికతోని ఏ మంత్రం తీరుతుంది అనేటటువంటి వాళ్ళు. మూడో గ్యాంగ్ ఏం చేస్తారు, కోరికలు తీరడం కోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితులలో కూడా నాకు దేవుడు కనిపించాలని నాలుకే కోసేసుకోవడము, శరీరాన్ని కోసేసుకోవడము, తలలు కోసేసుకోవడము, ఇలా ఇంత క్రూరంగా తమస్సుతో చేస్తారు. శరీరాన్ని శుష్కింపజేసుకోవడము, అన్నం తినకుండా ఉండడము, ఇవన్నీ చాలా తప్పు పనులు అన్నమాట. అన్నం తినకుండా ఉండడాన్ని ఏమంటాడు దేవుడు, వీళ్ళ శరీరంలో నేనున్నానని తెలిసి వీరు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పి హెవీగా తినేసేమని చెప్పలేదు, కానీ ఈ మితాహారం తీసుకోమన్నాడు, కానీ దేవుడు ఆహారం తీసుకోవద్దని ఎప్పుడు చెప్పడు. ఏ గ్రంథంలోనూ కూడా, హిందూ ధర్మంలో ఏ గ్రంథంలోనూ కూడా నువ్వు అన్నం తినకుండా ఉండాలి దేవుడిని కోసం అని చెప్పి చెప్పడు. పురాణాలలో అది వేరు, పురాణాలలో మన లోపల నియమం కోసము మన లోపల ఒక రోజు ఆహారం తినకపోతే శరీరం లోపల సైకిల్ బాగుంటుందని చెప్పి చెప్పడానికి చెప్పారు. కానీ మన వేదాలలో ఉపనిషత్తులలో ఎక్కడా కూడా నువ్వు అన్నం మానేయాలి అన్నటువంటి విషయాన్ని మాత్రం చెప్పలేదు. సో ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలను ఎలా మితంగా తీసుకోవాలి, వాటి ద్వారా నీ శ్రద్ధను ఎలా పెంచుకోవాలి, మంచిగా చేసుకోవాలి అని చెప్పాడు. తర్వాత యజ్ఞము, తపస్సు, దానము తప్పనిసరిగా ఎలా చేయాలి అనే విషయాన్ని చెప్పాడు. 17వ అధ్యాయం మొత్తం అదే. వీటి లోపల తప్పులని మనము నివారించుకోవడానికి ఓం తత్సత్ అనాలి అని చెప్పి 17వ అధ్యాయం. 18వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాడు మనని. ఏమంటారంటే చాలా మంది ఏం చెప్తారయ్యా అంటే, కర్మలన్నీ దోషాలే కాబట్టి కర్మలను వదిలేయమంటారు, కొంతమంది కామ్య కర్మలను వదిలేయమంటారు. కామ్య కర్మలను వదిలేయడం మంచిది, నేను కూడా అదే చెప్తున్నాను. యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటివి ఎప్పటికీ కూడా వదలవు, ఇవి మనుషులను గొప్ప వాళ్ళని చేస్తాయి. కర్మ దోషపూరితమైంది కాబట్టి వదిలేయమంటారు కొంతమంది, కానీ దాని బదులు నిజమైనటువంటి పండితులు ఏమంటారంటే వైటిడి, యజ్ఞము, తపస్సు, దానము ఎప్పటికీ కూడా వదలకూడదు. అర్జున, ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకో. మరి యజ్ఞము, తపస్సు, దానము ఏవైతే మనం నిత్య నైమిత్తిక కర్మలలో భాగంగా చేస్తూ ఉంటామో
అది చేసినప్పుడు మనకి ఎంతో కొంత ఫలితం వస్తుంది. మరి అప్పుడు ఏం చేయాలి? నువ్వు వద్దన్నా కూడా మంచి ఫలితం వస్తుంది. ఆ మంచి ఫలితాన్ని వదిలేయాలి, చెడ్డ ఫలితాన్ని వచ్చేయాలి. విషమున్న ఆహారం తిన్నట్లయితే ఏం చేస్తాము? మొత్తం ఆహారం బయటికి వెళ్ళేలాగా పెద్ద వాంతి చేస్తాము. అదే విధంగా ఆ ఫలితాలను నువ్వు వదిలేయి, కానీ నువ్వు యజ్ఞము, తపస్సు, దానము మాత్రము ఖచ్చితంగా చెయ్యాలి. త్యాజ్యం దోషేవ ఇత్యేకే కర్మ ప్రాహు మనీషినః. ఎంత బ్యూటిఫుల్ ఇదో చూసుకోండి. త్యాజ్యం దోషవత్ ఇది ఏకే కర్మ ప్రాహు మనీషినః. ఏకే అంటే కొంతమంది అన్నట్టుగా, ఒక టైప్ ఆఫ్ పీపుల్, ఒక కేటగిరీకి చెందినటువంటి పీపుల్. మనీషినః అంటే తెలివైన వాళ్ళు, పండితులు. మనుషులు కాదు, మనీషులు. మనీషి అంటే బాగా తెలివైన వాళ్ళు, మంచి వివేకవంతులు, పండితులు. వాళ్ళు ఏమంటున్నారు? కర్మ దోషవత్ త్యాజ్యం ఇది. కర్మ దోషవత్, కర్మ అనేటటువంటిది దోషాలతో నిండింది. త్యాజ్యం ఇది, విడవదగింది. ఇంకో కొంతమంది అపరే అపరే అంటే ఇంకా వేరే వాళ్ళు ఏమంటున్నారంటే యజ్ఞ దాన తపః కర్మ, యజ్ఞము, తపస్సు, దానము అనేటటువంటి కర్మలు నత్యాజ్యం ఇది, నత్యాజ్యం. సో ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి మనకి తేడా ఎక్కువ వచ్చింది. కర్మ దోషవత్ త్యాజ్యం, కర్మ దోషవత్ త్యాజ్యం ఇది. కర్మ దోషమైంది కాబట్టి వదిలేయాలి అని చెప్పి మొదటి దాంట్లో చెప్తారు. రెండో దాంట్లో ఏం చెప్తున్నాడు? యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం. అర్థమైందా? ఈ శ్లోకం పదచ్ఛేదం అర్థమైందా అందరికి? అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. మూడవ శ్లోకంది. ఏదన్నా లైన్, ఏదన్నా పదం అర్థం కాకపోతే అడగండి, లేకపోతే మళ్ళీ మొత్తం ఒకసారి చెప్పనా? హలో సార్ చెప్పండి సార్. మనీషినా అంటే ఎవరు సార్? మనీషినా అంటే మనీషులు. నువ్వు మనిషివి కాదు అయ్యా, మనీషివి అంటావు అంటే గొప్పవాడివి అని. ఓకే, గొప్పవాడు, తెలివైన వాడు, పండితుడు, వివేకవంతుడు, ఆలోచనావంతుడు, ఓకే, అన్ని తెలిసి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తి. వాడు ఏమంటున్నాడు అంటే ఏకే మనీషినః, ఒక కేటగిరీ అయినటువంటి గ్రూప్ వాళ్ళు ఏమంటున్నారంటే కర్మ దోషవత్ త్యాజ్యం ఇది. కర్మ దోషవత్, కర్మ అంతా కూడా దోషాలతో నిండినటువంటిది కాబట్టి త్యాజ్యం ఇది, కాబట్టి వదిలేయదగినటువంటిది అది అని చెప్పి ఫస్ట్ లైన్. సెకండ్ లైన్ లోకి వచ్చేసరికి ఏంటి? యజ్ఞదాన తపః కర్మలు ఏవైతే ఉన్నాయో నత్యాజ్యం ఇది అపరే అంటే వేరే ఇంకొక గ్రూప్. ఈ గ్రూప్ కాని వాళ్ళు ఇంకొక గ్రూప్ వాళ్ళు ఏమంటారు అని చెప్పి, మొదటి గ్రూప్ వాళ్ళు వివేకవంతులైన మనిషిని ఏమంటున్నారు? కర్మలన్నీ వదిలేయాలంటున్నారు. అపరే గ్రూప్, ఇంకొక గ్రూప్ ఏమంటున్నారు అంటే యజ్ఞ తపస్సు దాన కర్మలు నత్యాజ్యం, వదలకూడదు అని అంటున్నారు. అదేనమాట. అర్థమైందా అందరికి? క్లియర్ గా అర్థమైందా? మనం ఏ పనులు వదలాలి, ఏ పనులు వదలకూడదు అనే విషయం అర్థమైందా? యజ్ఞదాన తపః కర్మ వదిలివేయకూడదు సార్ అని కొంతమంది అంటున్నారు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు తన అభిప్రాయం చెప్పలేదు, తర్వాత చెప్పేది నేను ముందే చెప్పేశాను మీకు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడు అంటే కొంతమంది ఏమో ఈ యజ్ఞ తపస్సు దానము కర్మము వదలకూడదు అని కొంతమంది అంటారు. కొంతమంది వివేకవంతులు ఏమంటారంటే లేదు అన్ని డేంజరస్, అన్ని కర్మలన్నీ దోషం కాబట్టి అన్ని పనులు వదిలేసాయి అని చెప్పేసి అంటున్నాం. రెండో శ్లోకంలో ఏమంటున్నాడు? రెండో శ్లోకం గత వారం చెప్తున్నాం. కామ్యానాం కర్మాణం న్యాసం, కామ్యానాం కర్మాణం. ఓకే, కామ్యమైనటువంటి ఇది షష్ఠీ విభక్తి, మనం గత వారం చెప్పుకున్నాం. షష్ఠీ విభక్తి కామ్యానాం కర్మాణం అంటే కోరికలతో కూడినటువంటి కర్మల యొక్క న్యాసం అంటే వదిలేయడం. సన్యాసం కవయో విదుహు, కవులు చెప్తున్నారు. కొంతమంది కవులు ఏం చెప్తున్నారు అంటే కామ్యకర్మలు వదిలేయడము సన్యాసము అని కొంతమంది చెప్తున్నారు. రెండో శ్లోకంలో సర్మకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణా, అన్ని కర్మలు వదిలేయాలి అని చెప్పేసి ప్రాహు కొంతమంది చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? విదుహు. ఎవరు విదుహు అంటే తెలుసుకోవడము, విదుహు అంటే వేదం జ్ఞానం తెలుసుకోవడం, విదుహు అంటే తెలుసుకోవడం. సర్మకర్మ ఫలత్యాగం ప్రాహు త్యాగం విచక్షణా,
త్యాగం విచక్షణాహ. అంటే నువ్వు గనక వివేకవంతులు ఎవరైతే ఏమంటున్నారయ్యా అంటే ఏమని తెలుసుకున్నారు అంటే అన్ని కర్మలను వదిలేయడమే త్యాగం అని కొంతమంది తెలుసుకున్నారు. కొంతమంది కామ్య కర్మలనే త్యజించడము మంచిదే అని కొంతమంది పండితులు అన్నారు. సో 2వ శ్లోకం 3వ శ్లోకము ఎఫెక్టివ్లీ చెబుతున్నవి ఒకటే. 2వ శ్లోకం లోపల ఏం చెప్తున్నాడు? కామ్య కర్మలు వదిలేయడము సన్యాసం అని, అన్ని కర్మలు వదిలేయడం సన్యాసం అని కొంతమంది అంటారు. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకంకి వచ్చేసరికి ఏమైపోతుంది? బాబు కర్మలన్నీ దోషాలతో ఉన్నాయి కాబట్టి అసలు కర్మలు వదిలేయడమే అని చెప్పి మంచిదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ యజ్ఞ తపస్సు దానాలు మాత్రం వదలద్దు. సో ఇప్పుడు బేసికల్ గా ఏంటంటే చాలా మంది చెప్పే భావన ఏంటంటే కర్మలన్నీ కూడా దోషాలతో ఉన్నాయి, అయినప్పటికీ కూడా యజ్ఞము దానము తపస్సు కర్మలు ఇవేవైతే ఉన్నాయో అవి మాత్రం వదలద్దు, నీ నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వదలద్దు అని చెప్పాడు. అందుకోసమే అర్జునుడు నేను యుద్ధం చేయను బాణాలు పడేస్తాడు. బాణాలు పడేయడం ఎంత పెద్ద అపశకునం. అయినా కూడా ఏమంటాడంటే నువ్వు యజ్ఞము తపస్సు దానము వదలకూడదు. ఎందుకు వదలకూడదు అనేది తర్వాత శ్లోకంలో తెలుసుకుంటాం. అవి నీకు చిత్తశుద్ధి అనే నువ్వు గనక నిత్య నైమిత్తిక కర్మలను చేసి శ్రద్ధగా చేసినట్లయితే నీకు వద్దన్నా ఫలితం వస్తుంది. ఒకడు ఆఫీస్ లో కూడా సిన్సియర్ గా పనిచేస్తాడు, నాకు పైసలు ఇస్తున్నారు కాబట్టి పనిచేస్తున్నాను అని చెప్పి చేస్తాడు. వాడి మంచితనం గుర్తిస్తారు బాసులు, వాడిని తీసుకెళ్లి సీఈఓ చేస్తారు. సత్య నాదెల్లా ఉన్నాడు. ఆయన తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయే టైపు, అందరినీ వెళ్ళి కెలికి అందరి లోపల ఆటోమేటిక్ గా ఇది చేసే టైప్ కాదు. సుందర పిచ్చాయి అట్లాంటి వాడే. అందరినీ వెళ్ళి కెలకడము అలా ఇలా ఏం చేసేవాళ్ళు కాదు. వీళ్ళు వాళ్ళ టాలెంట్ తోటి చూపించుకున్నారు. వాళ్ళు టాలెంట్ తో చూసినప్పుడు మనమే అంటాం వీడితో ఎంత బాగా చేస్తున్నాడు పని అని చెప్పేసి. సో కాబట్టి నువ్వు నిత్య నైమిత్తిక కర్మలు చేసినా కూడా నీకు పెద్ద ఫలితాలు వస్తాయి, చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. చాలా వరకు నిత్య నైమిత్తిక కర్మలతోని ఫలితాలు రావు, కానీ వస్తాయి మాత్రం. ఎందుకంటే అది కర్మే కాబట్టి దాంతో గొప్ప ఫలితం వస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఫలితాన్ని ఇది దైవం నిర్ణయము అని చెప్పేసి వదిలేయాలి అంతే. అంతేగాని నాకు వచ్చింది చూడు, మిగతా వాళ్ళందరూ ఎంత షో ఆఫ్ చేశారు, నేనేమో ఏమీ చేయలేదు, నాకు వచ్చింది వాళ్ళకి రాలేదు అని అనుకున్నాం అనుకో, పతనం అయిపోయినట్టే. అలా కాకుండా ఇది కూడా భగవంతుడు ఇచ్చినటువంటిదే అని చెప్పేసి మామూలుగా ఉంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది తర్వాత శ్లోకంలో తెలుసుకుంటాం మనం. ముందు అర్థం చేసుకోండి. యజ్ఞము తపస్సు దానము దేవుడు చేయమంటున్నాడు, సరే చేస్తాం. వద్దనుకున్నా ఎంత కాదనుకున్నా పుణ్యం అయితే వస్తుంది. సిన్సియర్ గా చేసిన వాళ్ళకి పుణ్యం రాకుండా ఉండదు. మరి ఇప్పుడు ఆ పుణ్యాన్ని పట్టుకుంటే ఇంకో జన్మ ఎత్తాలి. కాబట్టి ఆయన ఏమంటాడంటే దాన్ని వదిలేసాయి. విషం తిన్న ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? అది పుణ్యమైనా సరే పాపమైనా సరే, ఆహారం బాగా టేస్టీగా ఉందని చెప్పేసి కుంభాలు లాగిచ్చేస్తే ఏమవుతుంది? వామిట్ చేయాలి. అదే విధంగా పుణ్యం కూడా వామిట్ చేసేసేయాలి, పుణ్యాన్ని కూడా వదిలేసేయాలి, నాకు అవసరం లేదని చెప్పి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న చెత్త అలా బయటకు వెళ్ళిపోతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది. కాబట్టి మనము చాలా మంది పారాయణం ఎందుకు చేస్తున్నారండి అంటే పుణ్యం కోసం చేస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నారు? మంచిదండి. ఇదే దీపం ఎందుకు వెలిగిస్తున్నారు? మంచిదండి. ఈ పూజలు ఎందుకు చేస్తున్నారు? మంచిదండి. ఆ పుణ్యం కోసం చేస్తున్నారు జనాలు. అవి కర్మలకు పుణ్యం రావచ్చు, కానీ మీరు సరిగా చేయకపోతే పాపం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పారాయణాలు సరిగా చేయరు, పాపం వస్తుంది. అలాగే పరిక్రమ సరిగా చేయరు, పాపం వస్తుంది. హడావిడిగా తంతు చేస్తారు, పాపం వస్తుంది. దారిలో ముందెళ్తున్న వాళ్ళని విమర్శించుకుంటూ వెళ్తారు, పాపం వస్తుంది. తిరుపతి లైన్ లో నిలబడి అందరినీ తిడుతూ ఉంటారు, పాపం వస్తుంది. అలా కాకుండా మనస్ఫూర్తిగా ఏమొద్దు అని చెప్పి ఊరికే అసలు కోరిక కూడా లేకుండా అలా దేవుడి దగ్గరికి వెళ్ళారు, మీకు పుణ్యం వస్తుంది. అయితే ఆ పుణ్యాన్ని కూడా మీరు వదిలేసినట్లయితే చిత్తశుద్ధి ఎక్కడో ఒక చోట అది రిజల్ట్ అవ్వాలి, ఎక్కడో ఒక చోట అది రిజల్ట్ అవ్వాలి. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి సీవియర్ జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గిన తర్వాత అది వేరే దేంట్లోకి దింపుతుంది. అది ఎస్ఆర్ నో? ఇది విన్నారా మీరు ఎప్పుడైనా ఇలాంటివి? ఒకసారి మనకు బాగా జ్వరం వచ్చి అది తగ్గింది, అమ్మ ఏదో ఒక అవయవం వెళ్ళిపోతుంది అనుకుంటాం. తీరా చూస్తే అది దేని మీద ఉండదు, మైండ్ మీద ప్రభావితం చేస్తుంది. ఇది విన్నారా ఎప్పుడైనా? విన్నారా అసలు ఇలాంటిది ఎప్పుడైనా? ఏదో ఒక పరిస్థితి విన్నాం సార్. మనం ఏదో ఆలోచిస్తుంటే అది పోతుంది అన్నట్టుగా ఉంటుంది. కాదు, పెద్ద జ్వరం వచ్చింది ఒకళ్ళకి. ఆ జ్వరం వస్తే ఈ జ్వరం చాలా తగ్గితే తగ్గుతుంది, కానీ ఏదో ఒక అవయవం పాడవుతుంది అంటారు. అది ఏదో చూపిస్తుంది అని అనుకుంటారు. ఏదో ఒక దానిపైన చూపిస్తుంది అనుకుంటాం, తగ్గిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏమైతుందంటే మనము దేవుడిని మీరు కోరికలు కోరుకోకుండా పని చేస్తే చాలా మంచిది. పొరపాటున మీకు ఫలితం వచ్చినా కూడా ఆ ఫలితం కూడా దేవుడా ఈ ఫలితం కోసం రాలేదు, నిన్ను చూడడానికి ఇంత దూరం వచ్చాను,
ఓ వెంకటేశ్వర స్వామి నిన్ను చూడడానికి ఇంత దూరం వచ్చాను, ఓ పరమశివ నిన్ను చూడడానికి ఇంత దూరం వచ్చాను, కేవలం నిన్ను చూడడానికి నాకు ఏ కోరికలు లేవు, నాకు ఫలితం కూడా వద్దు అని చెప్పి కోరుకుంటే మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని కూడా మీరు వదిలేశారంటే మీకు పరిణతి వస్తుంది. ఈ పాయింట్ తోటి ఎండ్ చేద్దాం మనం. ఇప్పటిదాకా చెప్పింది అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. నేను మళ్ళీ ఒకసారి సీక్వెన్స్ చెప్పడానికి ట్రై చేస్తా. లాస్ట్ ఇది సమ్మరీ. వాళ్ళు చెప్పింది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఒక సమ్మరీ. నిత్య కర్మ ఎన్ ఈ డబల్ ఎన్ అనుకోండి, ఎన్ఎన్. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, ఇవి తప్పనిసరిగా చేయాలి. ఈ నిత్య కర్మ, నైమిత్తిక కర్మ అంటే వైటిడి తప్పనిసరిగా చేయాలి. దీని నుంచి తప్పు చేసావనుకో, రాంగ్ గా చేసావనుకో సిన్ వస్తుంది, పాపం వస్తుంది. మంచిగా చేసావనుకో పుణ్యం వస్తుంది. ఇది కూడా త్యాగం చేసావనుకో, త్యాగం చేస్తే మెచ్యూరిటీ వస్తుంది. నిత్య నైమిత్తిక కర్మల గురించే మాట్లాడుతున్నాం మనం. కోరికలతో చేసే పనుల గురించి మాట్లాడడం లేదు. నిత్య నైమిత్తిక కర్మల ద్వారా యజ్ఞము, తపస్సు, దానము అనేవి ఏవైతే కంపల్సరీగా మనం చెయ్యాలో అవి చేస్తే, సరిగా చేయకపోతే పాపం వస్తుంది, చిత్రగుప్తుడు పట్టుకెళ్ళిపోతాడు. మంచిగా చేస్తే ఆనందం వస్తుంది. ఇది కూడా వదిలేస్తే, ఈ ఆనందము, సుఖము ఇది కూడా మనం వదిలేస్తే మనకు మెచ్యూరిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న చెత్త బయటపడిపోతుంది. ఇది వదిలేయలేదనుకోండి, ఇక్కడ మనకు పుణ్యం మిగిలిపోతుంది. ఈ పుణ్యం ఏం చేస్తుంది? ఈ పుణ్యమైన ఈ పాపమైన ఈ రెండు కలిపి ఇంకొక జన్మకు దారితీస్తాయి. అదే కనుక దీన్ని వదిలేసామనుకోండి, ఇది మనకు మెచ్యూరిటీ ఇస్తుంది, పరిణతి. కాబట్టి మనం వెళ్లాల్సింది ఏంటంటే నిత్య నైమిత్తిక కర్మ చేయాలి, చక్కగా చేయాలి, పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చిన తర్వాత పుణ్యాన్ని కూడా వదిలేస్తే మెచ్యూరిటీ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఒక బొమ్మ వేసి చూపించాలా? నిత్య నైమిత్తిక కర్మ మంచిగా చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. ఇది మంచిగా చేశాం, పుణ్యం వచ్చింది. పుణ్యం వచ్చినప్పుడు ఇది మన అకౌంట్ లో పడిపోతుంది. మీరు పుణ్యం కోసం చేయలేదు, నిత్య నైమిత్తిక కర్మ. ఇప్పుడు వైఫ్ ని, పిల్లల్ని మంచిగా చూసుకుంటే మీకేం దేవుడు వరం ఇస్తాడా? ఇవ్వడు. కానీ మీరు ఇంట్లోపల ఒక మంచి సిస్టమ్ ని తయారు చేసి పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారి ద్వారా దేశ సేవ చేసి, వైఫ్ ద్వారా, పిల్లల ద్వారా ద్వేష సేవ చేశారనుకోండి, చేస్తే మీకు పుణ్యం కూడా వస్తుంది. ఈ పుణ్యాన్ని మీరు వదిలేయలేదనుకోండి, ఇంకొక జన్మ వస్తుంది. ఈ పుణ్యాన్ని కనుక త్యజించారనుకోండి, ఇప్పుడు ఏ వద్దు, నేను చేసినంత బాధ్యత నాకేం అవసరం లేదు అనుకున్నారనుకోండి, ఇక్కడ మీకు మెచ్యూరిటీ వస్తుంది. మెచ్యూరిటీ అంటే ఏంటి? పరిణతి. పరిణతి అంటే ఏంటి? ఇక్కడ ఇప్పటిదాకా పేర్కొన్న చెత్తని అది శుభ్రపరచడం మొదలెడుతుంది. అర్థమైందా అండి? కొద్దిగా కష్టం అనిపిస్తుందా? అర్థం కాని వాళ్ళు అడగండి. కర్మల గురించి కాదు, కామ్య కర్మల గురించి కాదు మనం మాట్లాడుతున్నది. కేవలము చెయ్యవలసిన నిత్య నైమిత్తిక కర్మలు అంటే బాధ్యతగా చేసే పనులు. నిత్య నైమిత్తిక కర్మలు అనగా మనము బాధ్యతగా చేసే పనులు. పిల్లల్ని పెంచడము, వైఫ్ని పెంచడము, తర్వాత మనము ఆఫీస్ పనులు చేయడము, ఇంట్లోపల వంట బాగా చేయడము, ఆడవాళ్ళైతే మగవాళ్ళైనా కూడా చేయొచ్చు. సరే, అట్లా ఎవరికి తోచిన పనులు వాళ్ళు వాళ్ళ శ్రద్ధతో చేసినట్లయితే అది చక్కగా నిత్య నైమిత్తిక కర్మలు. గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు, పుష్కరాల సమయంలో చేయాల్సిన పనులు, ఇవన్నీ కూడా చక్కగా చేసుకున్నట్లయితే అది ఎక్కువ ఫలితాన్ని ఇవ్వదు, కానీ చాలా బాగా చేస్తే మాత్రం పుణ్యం వస్తుంది. మామూలుగా అయితే ఫలితాన్ని ఇవ్వదు, డాష్ ఏమీ ఇవ్వదు. అది నీ బాధ్యత కాబట్టి ఓకే. కానీ ఇంకా బాగా చేస్తే అది చాలా పుణ్యం ఇచ్చే అవకాశం ఉంది. నువ్వు 100 రూపాయల పని చేయవయ్యా అంటే 1000 రూపాయల పని చేసావు అంటే నీకు 900 రూపాయల పుణ్యం వస్తుంది ఇక్కడ. ఎందుకంటే 100 రూపాయలు ఎలాగో నువ్వు చేయాల్సిందే. నువ్వు చెయ్యాల్సినప్పుడు మీ ఇంటికి ఒక వర్కర్ని పిలిచారు. పిలిచి వారితో ఏమన్నారు, అరే ఇది హాల్ క్లీన్ చేయరా అన్నాడు. వాడు ఏం చేశాడు, హాల్ తో పాటుగా 3 బెడ్రూమ్లు కూడా క్లీన్ చేశాడు.
ఏమయ్యా ఎందుకయ్యా నిన్ను హాలే అడిగాము 100 రూపాయలే ఇస్తాం అన్నాం కదా, నువ్వు 3 రూమ్లు ఇచ్చావు అంటే, నేను రూమ్ క్లీన్ గా ఉంచాలని చేశానమ్మా, నాకేమి మీరు ఇచ్చే 100 రూపాయలే ఇవ్వండి అంటాడు వాడు. మనం ఏం చేస్తాం, లేదు పాపం చూడు వాడు 4 రూమ్స్, నేను అడిగిందేమో 1 రూము, వాడు చేసిందేమో 4 రూమ్స్ 5 రూమ్స్ క్లీన్ చేశాడు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, వాడికి ఎక్స్ట్రా డబ్బు ఇస్తారు. ఆ ఎక్స్ట్రా డబ్బు మీకు పుణ్యం లాగా మిగిలిపోతుంది. ఈ పుణ్యాన్ని మీరు అలాగే ఉంచేసుకున్నారు అనుకోండి, ఉంచుకుంటే జన్మెత్తుతారు. ఈ పుణ్యాన్ని కనుక మీరు ఇక్కడ వదిలేశారనుకోండి, వదిలేస్తే మీరు మెచ్యూర్డ్ పర్సన్స్ అవుతారు. వీళ్ళంటారు, అమ్మా నేను మీ ఇంట్లో చేయడానికి కారణం ఏంటంటే మీ ఇల్లు చాలా శుభ్రంగా అనిపించింది, బాగా అనిపించింది, నేను కూడా సంతోషపడ్డాను మీ ఇల్లు క్లీన్ చేస్తూ, మీరు 900 రూపాయలు ఇవ్వకండి, నాకు 100 రూపాయలే ఇవ్వండి, ఎంత మాట్లాడారో అంతే ఇవ్వండి అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. కానీ వాడు చేసిన మంచి పని మీకు తెలుసు కదా, మీరేం చేస్తారు, ఇంకో 10 మందికి చెప్తారు. చెప్పి వాడికి ఇక్కడ 900 రూపాయలు వచ్చేది ఉంటే వాడికి 10,000 రూపాయలు వస్తుంది. సో మీరు చేసిన మంచి ఎక్కడికి పోతుంది, అది ఐదర్ మీకు డబ్బు రూపంలో వస్తుంది, లేకపోతే పేరు రూపంలో వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది మీకు, అది మీకు పుణ్యం రూపంలో మిగులుతుంది. జన్మనెత్తితే అనుభవిస్తారు ఆ పుణ్యాన్ని. జన్మనెత్తలేదనుకోండి, ఇదే జన్మలో నాకు అవన్నీ వద్దు, నేను చేయడం మనస్ఫూర్తిగా చేశాను అంతే అనుకోగానే ఏమవుతుందంటే మీకు పరిణతి వస్తుంది. పరిణతి వచ్చింది అంటే ఇక దేవుడి వైపు వెళ్ళిపోతాం, చెత్త అంతా బయటపడిపోతుంది. సారీ నేను కొద్దిగా కన్ఫ్యూజ్ చేశానా, అర్థం కాని వాళ్ళు అడగండి. ఏది వద్దు అంటే వదిలేయటం అని అర్థం అండి. ఇక్కడ ఏది పాప పుణ్యాలు ఏవి వద్దు అంటే వదిలేయటం అన్నది అర్థంగా తీసుకోవాలా అండి? పాపం వద్దు అని అంటే వస్తుంది, అది పాపం వచ్చేది వస్తుంది. పుణ్యం కూడా వద్దు అనుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భార్గవి గారు వినండి, మీరు జాగ్రత్త వినండి. ఉదాహరణకి మీరు మీ పిల్లల్ని పెంచారు, మీ భర్తని ప్రేమగా చూసుకున్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మీకు దేవుడు మీకు పుణ్యం ఇస్తాడా? బాధ్యత కాబట్టి కొంచెం బాగా చూసుకున్నప్పుడు కొంచెం పుణ్యం కూడా వస్తుంది. మంచిగా చూసుకున్నారు, మీరు మామూలుగా మంచిగా చూసుకున్నారు, అంతే, ఎంత చేయాలో అంత చేశారు. ఓకే అండి. అప్పుడు ఏమీ లేదు, పెద్దగా ఏమీ లేదు, అది బాధ్యత కాబట్టి చేశారు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడా నేను నా భర్తని ప్రేమగా చూసుకున్నాను తర్వాత అనగానే దేవుడు షాక్ అవుతాడు. ఫస్ట్ దేవుడు షాక్ అవుతాడు. ఎందుకు చెప్పండి? అది నీ బాధ్యత కాబట్టి ఇంకా దీనిలో నువ్వు బాగా చూసుకున్నది ఏముంది అన్నది షాక్ అవుతాడు. ఏదో డిఫరెంట్ గా కనపడుతుంది. అదే అంటే భార్యను చూసుకోరని గురువు డిఫరెంట్ గా కనపడుతుంది. భర్తను ప్రేమగా చూసుకున్నానంటే దేవుడు గతుక్కుమంటాడు, అదెలా పాసిబుల్ అవుతుంది, వాట్ ఇస్ దిస్ అనేది షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి సరే ప్రేమగా చూసుకున్నావు సరే సరే ఎంత ప్రేమగా చూసుకున్నావు అంటే మంచిగానే చూసుకున్నాను అంటే అప్పుడు ఏమవుతుంది, సరే ఆయన ఏమండు. అలా కాకుండా మీరు భర్తకు పిల్లల్ని మంచి వాళ్ళలాగా తీర్చిదిద్దారు, భర్తకు తిలకం పెట్టి వెళ్ళు కత్తి పట్టుకొని వెళ్ళిపో, యుద్ధంలోకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు. నువ్వు లేకపోయినా సరే పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది, ఈ రాజ్యాన్ని కాపాడే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళు, మా గురించి నువ్వు ఆలోచించకు, మా గురించి ఒక్క కన్నీటి చుక్క కూడా లేదు, నీ బాధ్యత నువ్వు చెయ్యి, పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత నాది. ఇప్పుడు జిజయాబాయి ఉంది, ఆవిడ ఏం చేసింది, భర్త పూణేలో పనిచేసేవాడు, బెంగళూరులో. పూణేలో కొడుకుని పెట్టుకుని ఉండేది. కొడుకుని చిన్నప్పుడే రామాయణ మహాభారతాలు చెప్పేది, భాగవతాలు చెప్పేది. ఈ రోజు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, సార్ భాగవతానికి భారతానికి తేడా ఏంటి సార్ అని అడుగుతారు చాలా మంది. మన సుధామోహన్ మేడం మొన్న అడుగుతున్నారు రామాయణం అంతా విని, సార్ ఐ గాట్ వన్ డౌట్ సార్, కెన్ ఐ ఆస్క్ యూ అన్న. ఏంటి మేడం అంటే, సార్ రామాయణం అంతా విన్నాను బట్ స్టిల్ ఐ డి నాట్ అండర్స్టాండ్ హౌ రామ అండ్ సీత ఆర్ అసోసియేటెడ్, వాళ్ళిద్దరు ఒకరికొకరికి ఏం సంబంధం ఉంది సార్ అని అడిగారు అనమాట. సో అంటే ఏమవుతుందంటే ఈ రోజుల లోపల జనరల్ గా ఏమవుతుందంటే మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి నేర్పించాలి. ఈవిడ భర్తను అలా ప్రేమగా చూసుకుని భర్త ధైర్యంగా వెళ్ళాడు, పిల్లల్ని కూడా నాన్న లేకపోయినా మనం ధైర్యంగా ఉండాలి, మనం అన్ని పనులు చేసుకోవాలి అని ఉండి అలా చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే పుణ్యం చాలా వస్తుంది. పుణ్యం వచ్చి ఆ పుణ్యం ఎంత వస్తుందంటే కొన్ని జన్మలకు సరిపడంత పుణ్యం వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసే మంచి పని నీ కుటుంబం నుంచి ప్రారంభం అవ్వాలి. ఆ మంచి పని వల్ల ఏమవుతుంది, మంచి జన్మ వస్తుంది. అయితే నేను మంచి జన్మ కోసం చేశానా, అది ఈ జన్మలో నా బాధ్యతగా నేను 100% పనిచేయాలంటే 1000% పనిచేశాను అని అనుకున్నట్లయితే పరిణతి వచ్చి అది మోక్షానికి దారితీస్తుంది. ఏదో ఒకటి గ్యారంటీ మీకు, ఐదర్ మీకు
పుణ్యం వచ్చి మంచి జన్మలలో అనుభవించాల్సిందే, తప్పదు. మంచి 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 అనుభవించాల్సిందే, లేదా పరిణతి ఈ జన్మలో రావడం. కాబట్టి మనం ఏంటంటే వీలైనంత వరకు మనం ఏమనుకుంటామంటే పనిని 100% కాకుండా 1000% చేయాలి. భార్యా పిల్లల పైన మోహం లేకుండా వాళ్ళని బాధ్యతాయుతమైనటువంటి పౌరులలాగా చేయాలి. పిల్లలని చక్కటి పనిమంతులుగా చేయాలి. భార్యని సెల్ఫ్ డిపెండెంట్ అయ్యేలాగా చేయాలి. మన అవసరం లేకుండా వాళ్ళు ప్రపంచాన్ని ఎదుర్కొనేటటువంటి స్థాయికి తీసుకెళ్ళాలి. పిల్లలు, మనం పిల్లలకు ఆటంకం కలగకూడదు. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్త విడిపోవడానికి ఇటు సైడ్ తల్లిదండ్రులు అటు సైడ్ తల్లిదండ్రులు కారణమవుతారు. మీరు చూసుకోండి కావాలంటే. నాకు తెలిసిన 1000 కేసులు నేను చెప్పగలను, మీకు తెలిసినవి కొన్ని 100 కేసులు ఉంటాయి ఒక్కొక్కరికి, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు. సో దీనివల్ల ఏమైపోతుంది, మీరు మంచి చేయకుండా చెడు చేస్తున్నారు. పిల్లల జీవితాల లోపల విషం నింపుతున్నారు, వాళ్ళు విడిపోయేదాకా తీసుకెళ్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేలాగా చేస్తున్నారు. పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల అత్తగారు సైడ్ వాళ్ళు, మీ అమ్మ ఏమిట్రా మంచిది కాదు, అక్కడ సైడ్ వాళ్ళు వెళ్ళి మీ బామ్మ మంచిది కాదు అని చెప్పేసి ఇలా చెబుతూ ఇలా చేస్తూ ఉంటారు ఇంకా ఇంకా నీచంగా. ఇవన్నీ కూడా చెడు కోసం వెళ్తాయి. నిత్య నైమిత్తిక కర్మలు చాలా బాగా చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు ఫోకస్ చేసేది ఈ అధ్యాయం మొత్తం అదే. అందుకే ఇంత 8 వారాల ఉపోద్ఘాతం మనం తెలుసుకున్నాం. వైటీడీ తప్పనిసరి, యజ్ఞము తపస్సు దానము చాలా బాగా చేయాలి, ఫలితం కూడా ఆశించకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనకు మెచ్యూరిటీ చాలా బాగా వస్తుంది. ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది అనే దాన్ని మళ్ళీ సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారానే భగవంతుడు అర్థం చేయిస్తాడు. ఏ పని అయినా మనకు భగవంతుడు అర్థం చేయించడానికి 3 లక్షణాలలో అర్థం చేయిస్తాడు. తర్వాత వచ్చేది సాత్వికంగా ఎలా చెయ్యాలి అనేటటువంటిది, సాత్విక రాజసిక తామసిక త్యాగాలు ఎలా ఉంటాయి అనేది చెప్తాడు భగవంతుడు. ఎంత బ్యూటిఫుల్లో ఇది తెలుసా అసలు. చాలా అంటే ఇంత పద్ధతిగా ఉన్నటువంటి పుస్తకాన్ని బహుశా ఏ ప్రపంచంలో ఎవరు కూడా ఇంత గొప్ప పుస్తకం రాశారని నేను అనుకోలేను. ఇది ఒక మనిషి రాసిన పుస్తకం అయితే కాదు, ఇది అంతవరకు అయితే మనం గుర్తించాలి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సీక్వెన్స్. ప్రతి దాన్ని కూడా భగవంతుడు, మనం ఎక్కడిదక్కడ నేను మంచాన్ని అనుకునే లోపల మనకు ఒక దెబ్బ కొడుతూ ఉంటాడు. నాకు పుణ్యం వచ్చింది అని లోపల భగవంతుడు దెబ్బ కొడుతూ ఉంటాడు. మెచ్యూరిటీ కావాలా, పుణ్యం కావాలా? పుణ్యం కావాలనుకున్నా తప్పులేదు, మెచ్యూరిటీ కావాలన్నా తప్పులేదు. మెచ్యూరిటీ రాలేదు, కనీసం పుణ్యం వస్తే బెటరు, వచ్చేదనమో మంచిది వస్తుంది. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏం ప్రశ్నలున్నా అడగండి. అయిపోయింది, ప్రవచనం అయిపోయింది. అండ్ ముఖ్య విషయము, ఈరోజు రాత్రికి విష్ణు సహస్రనామ ప్రవచనం ఉండదు, మీరు అందరూ ప్రాక్టీస్ చేసుకోండి. బహుశా రేపు కూడా ఉండకపోవచ్చు, నాకు 4 రోజుల పాటు కొద్దిగా మీటింగ్స్ అవి ఉన్నాయి. సో అందువల్ల నేను శనివారం మాత్రము మనకు పొద్దున పూట ఇదే సమయానికి నారాయణీయము యక్ష ప్రశ్నలు 2 కూడా 11 నుంచి 11:30 వరకు నారాయణీయము, 11:30 నుంచి 12 వరకు యక్ష ప్రశ్నలు చెప్పుకుంటాము. ఎప్పుడు? ఎల్లుండి పొద్దున్న. ఎల్లుండి రాత్రి కూడా ప్రవచనము ఉండదు. ఇవాళ రాత్రి ఫ్రైడే, సారీ రేపు శనివారం సార్. కన్ఫ్యూజ్ అవుతున్నా. నాకు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజుల దీంట్లోపల నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇంకా ఇవాళ థర్స్డే అనుకుంటున్నా నేను. సో ఈ రోజు రాత్రి ప్రవచనము ఉండదు. మీరు విష్ణు సహస్రనామం ప్రాక్టీస్ చేసుకోండి, మర్చిపోకుండా ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ మంది జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసుకోండి. రేపు మధ్యాహ్నం 11 నుంచి 11:30 వరకు నారాయణీయము, 11:30 నుంచి 12 వరకు యక్ష ప్రశ్నలు. రేపు రాత్రి కూడా ప్రవచనం ఉండదు. సండే నాడు యథావిధిగా మనకు సండే నాడు రాత్రిపూట కిరాతార్జునీయం నడుస్తుంది. అది ముఖ్యం. ఓకే, ఏది ఏమైనా గ్రూప్ లో పెడుతూ ఉంటారు, గ్రూప్ లో ఒకసారి చూస్తూ ఉండండి అందరూ. ఇవాళ విషయాలు అర్థమైనాయా లేదా ఒకసారి అడగండి. చాలా అద్భుతమైనవి తెలుసుకున్నాము. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ సాత్విక రాజసిక తామసిక ఇలా వెళ్ళిపోతాం. ఈ ముందున్న 8 వారాల ఉపోద్ఘాతం, ఈ రోజు వరకు చెప్పిన 8 క్లాసులు ఏవైతే ఉన్నాయో 18వ అధ్యాయంవి, ఇవి 8 గంటలు వినండి. ఇక మీకు లైఫ్ లోపల ఎప్పుడు ఏ క్వశ్చన్ రాదు. అన్ని అధ్యాయాల సారం చెప్పాను నేను. ఈ 8 భాగాలలో, భగవద్గీత 8 భాగాలలో, ఈ 18వ అధ్యాయం 8 భాగాలలో 3 శ్లోకాలు తెలుసుకున్నాం మనం ఇప్పటి వరకు. ఈ 8 భాగాలలో మీకు మొత్తం ప్రపంచం జ్ఞానం అంతా అందులోపల భగవంతుడు చెప్పినది యథాతథంగా మీకు చెప్పాను. సింపుల్ భాష లోపల ఉదాహరణలు చెబుతూ చెప్పాను.
ఇవాళది ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అన్నిటికంటే ముందు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్మలన్నీ వదిలేయాలా, కొన్ని కర్మలు చేయాలా. భగవంతుడు ఏమంటాడు? కర్మలన్నీ దోషాలు కాబట్టి కర్మలు వదిలేయమని కొంతమంది అంటారు అని అంటాడు. కొంతమంది ఏమో కర్మ యొక్క ఫలిత కామ్య కర్మలు వదిలేస్తే చాలే, మిగతా కర్మలు పట్టుకోవాలని కొంతమంది అంటారు. నేనేం చెప్తా అంటే, కొంతమంది ఏమంటారంటే వైటిడి ఎలా వదులుతావు నువ్వు, వైటిడి వదలకూడదు, యజ్ఞ తపస్సు దానం చెయ్యాలి అని చెప్పేసి. యజ్ఞ తపస్సు దానము ఏవైతే నా నిత్య నైమిత్తిక కర్మలు, అవి నేను బాగా చేస్తే నాకేమి రాదు, బాగా చేయకపోతే చిత్రగుప్తుడు లాక్కెళ్ళిపోతాడు. చాలా బాగా చేస్తే పుణ్యం మిగిలిపోతుంది. పుణ్యంని నేను అనుభవిద్దాము అనుకుంటేనేమో వచ్చే జన్మకి వెళ్తుంది. ఆ పుణ్యం నేను అనుభవించద్దు, పుణ్యం కూడా నిత్యకర నైమిత్తిక కర్మ నేను బాధ్యత చేస్తుంటే వచ్చింది, దాన్ని నేను ఎందుకు తీసుకోవాలి, అది కూడా వదిలేద్దామని చెప్పి వదిలేసిన వాడు, వాంతి చేసుకున్నవాడు, వామిట్ చేసుకున్నవాడు, వాడికి బ్రెయిన్ పెరుగుతుంది. నిత్య నైమిత్తిక కర్మలని కూడా బాధ్యత, ఎంత బాధ్యతగా ఉండాలంటే అద్భుతమైనట్టుగా పెంచాలి. పిల్లల్ని కానీ ఇంట్లో పరిస్థితులను కానీ చాలా అద్భుతంగా ఉంచాలి. ఇంట్లోపల పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే, భర్తతో భార్య, భార్యతో భర్త బాగున్నప్పుడు మాత్రమే ప్రపంచంలో మీరు చాలా విషయాలను సాధించగలుగుతారు. అయితే అక్కడ కూడా వల్లమాలినటువంటి మోహం కాకుండా ఎంత ఉండాలో అంత, అన్ని రకాలుగా నవ్వుతూ ఉండండి. ఎప్పటికీ కూడా నవ్వుతూ ఆనందంగా ఉండాల్సినటువంటి బాధ్యత మనదే. నిరంతరము నవ్వుతూ సంతోషంగా ఉంటూ మన బాధ్యతలు మనము సక్రమంగా నిర్వర్తించాలి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. నిత్య నైమిత్తిక కర్మలు అందరికీ అర్థమైనాయా? అర్థమైంది సార్, బాగుంది ప్రయత్నం చాలా. నిత్య నైమిత్తిక కర్మలు తప్పవు. బాధ్యతగా చేసినటువంటి కర్మల నుంచి మనకు ఫలితం రాదు. కానీ బాధ్యతగా చేసే కర్మలను కూడా అత్యంత ఉన్నతంగా చేస్తే, అంటే పిల్లల కోసము 10 బంగళాలు కొనిస్తే కరెక్టేనా? అది సార్, పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి, మంచి పౌరులుగా దిద్దాలి. అంతేగాని శ్రీనివాస్ గారు బాధ్యతలు బాగా చేయమన్నారని వైఫ్ కి 200 కిలోల బంగారం, పిల్లలకి 100 బిల్డింగ్లు, మనవలకి 100 బిల్డింగ్లు. సార్ శ్రీనివాస్ గారు మీరు చెప్పారు నిత్య నైమిత్తిక కర్మలు బాగా చేయమని, అందరూ పిల్లల్ని పెంచుతుంటే మేము పిల్లల్ని పెంచడం కాదు, వాళ్ళకి ప్రాపర్టీస్ కూడా రాసిచ్చేసాం అంటే అది కాదు, అది కాదు. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించగలిగేలాగా ఉన్నారా, వాళ్ళంతటా వాళ్ళు సమాజంలో గుడ్ సిటిజన్స్ గా ఉన్నారా, మంచి పౌరులుగా ఉన్నారా, పౌర బాధ్యతలు సరిగా చేస్తున్నారా, ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నారా లేదా, పరిసరాలని శుభ్రంగా ఉంచుతున్నారా లేదా, బయట సామరస్యత, కులం లేని వ్యవస్థ కోసమై చూస్తున్నారా లేదా, అన్ని చెట్లు పాటిస్తూ చెట్ల యొక్క పర్యావరణ వీటన్నిటిని మన ద్వారా నేర్చుకుని బయట ప్రపంచానికి నేర్పిస్తున్నారా లేదా, పౌర నియమాలన్నీ చక్కగా పాటిస్తున్నారా లేదా, ట్రాఫిక్ నియమాలు కానీ, పాన్ కార్డు ఇవి కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్సులు కానీ అన్ని ప్రాపర్ గా ఉంచుకున్నారా లేదా. ఇలాగ మనము ఏవైతే అద్భుతమైనటువంటి నియమాలతో పెరిగేటటువంటి పిల్లలు, సమాజానికి అడ్డుగాని వాళ్ళు, ఎలాంటి వాళ్ళు ఉండాలి, రేపటి దూతలవ్వాలి మన పిల్లలు. వాడు అంటాడు కదా, శ్రీ శ్లోకం లోపల ఎంత అద్భుతంగా ఉంది, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి ఫకీర్లకి పుకార్లకి నిబద్ధులు. కొంతమంది ఎలా ఉంటారట అంటే పుట్టుకతోటే ముసలి వాళ్ళు, ఏ పని ఇది కావాలి అది కావాలి ఏడుస్తూ అని సమాజానికి కావలసినటువంటి పనులు ఏమి చెయ్యరు. వాళ్ళు చాలా నీచంగా చాలా ఇదిగా పెరుగుతారు. వీళ్ళు ఏంటంటే సమాజానికి, దేశానికి ఒక రకమైనటువంటి బండలు, భారాలు వీళ్ళందరూ. కానీ మరి మనకు కావలసినటువంటి వాళ్ళు ఎవరు? కొంతమంది యువకులు, ముందు యుగం దూతలు, శ్రావణ నవజీవన బృందావన నిర్మాతలు. అది కొంతమంది పుట్టే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారు అంటే, వాళ్ళు ముందు యుగానికి కావాల్సిన ఒక్క కరెక్ట్ జనరేషన్ వచ్చిందంటే, మన తర్వాత ఒక్క జనరేషన్, మేము ఆర్ఎస్ఎస్ లో ఎంతసేపు అనుకుంటూ ఉంటాం, మన వయసు వాళ్ళు 50 ఏళ్ల వాళ్ళు వచ్చి ఆర్ఎస్ఎస్ లో కూర్చొని శాఖ లోపల ఇవన్నీ చేయడం కాదు కావాల్సింది, పిల్లల్ని తయారు చేయాలి. ఇప్పుడు మా శాఖ లోపల బోల్డంత మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా అందరికి జై శ్రీరామ్ చెబుతూ ఉంటారు, అందరూ కూడా కర్రలు తిప్పుతూ ఉంటారు, అందరూ కూడా క్రమశిక్షణగా ఉంటారు, అందరూ వచ్చి ధ్వజానికి దండం పెడుతూ ఉంటారు. ఇలాగ మనం ఏంటంటే తర్వాత ఒక తరం మంచిది ఉంటే చాలు. ఒకే ఒక తరం లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు, జనాలని మోసం చేయనటువంటి వాళ్ళు, ఇలాంటి ఒక్క తరం మన పిల్లల్ని మన కుటుంబం నుంచి
ఒక చక్కటి పిల్లల్ని బయటికి పంపించాలి. అలా పంపించిన వాళ్ళు సమాజంలో సామరస్యత పాటించగలగాలి. పర్యావరణ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని చక్కగా కాపాడుకోవాలి. కుటుంబ విలువలు, ఇంట్లో కూడా రామాయణ, మహాభారత, భాగవతాలను డిస్కస్ చేయాలి. అందరు పిల్లలు అడుగుతారు, రాముడు బాణం వేసి కొట్టాడు వాళ్ళని ఎందుకమ్మా అని. అంటే ఆగా, నేను శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, పనికి రానోడు కూడా వాటిని అడిగిపిస్తా అని చెప్పి నాకు ఫోన్లు చేపించి అడిగిపిస్తారు. అలాగే ఉంటారు కొంతమందికి, అర్థం కాదు. పెద్దవాళ్ళకే అర్థం కానప్పుడు పిల్లలు ఏమి చెప్పుకోగలరు? పెద్దవాళ్ళకే, భార్యలకు భర్తలకే అర్థం కావు చాలా వరకు. మీరు చూసారు కూడా చాలా సార్లు, అందరి పిల్లలు, భర్తలు, భార్యలు అందరూ వచ్చింది లోపల మనల్ని ప్రశ్నలు అడగడం. ఒక పాప వచ్చి అడిగింది, నన్ను దేవుడిని ఎందుకు నేను పూజించాలి? తప్పని కాదు నేను అనేది. ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అనే దాన్ని చెప్తుంది అది. మనం జవాబులు చెప్పమని కాదు, సంతోషంగా జవాబులు చెప్తాం. ఎన్ని వందల ప్రశ్నలకైనా జవాబు చెప్తాం. ముందు మనం నిత్య నైమిత్తిక కర్మలు బాగా చేస్తున్నామా? ఇప్పుడు మా అమ్మగారికి మేము చేస్తున్నవన్నీ మా పిల్లలు చూస్తుంటారు కదా. ఇట్లా మేము సెలవులు పెట్టేసి అక్కడ ఉన్నది చూస్తూ ఉంటారు. మేము తల్లి కోసం బాధపడుతున్నది చూస్తారు, తల్లి కోసం చేస్తున్న సేవ చూస్తారు, తల్లి కోసం చేస్తున్న మాసికాలు ప్రతి మంత్ చేస్తాము. పిల్లలు వచ్చి చూస్తారు కదా, ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు మాసికాన్ని, ఇంత శ్రద్ధగా చేస్తున్నారు. మరేమి ఈజీ కాదు మాసికాలు చేయడం. మా అమ్మగారు పోయింది చలికాలంలో. ఫస్ట్ డే నాడు మేము 30 సార్లు ఎంతో స్నానం చేయాల్సి వచ్చింది. చల్ల నీళ్ళ స్నానాలు 30 సార్లు చేయాల్సి వచ్చింది మాకు, 30 times. ఒంటి మీద నీళ్లు పడుతుంటే ఇట్లా వణికిపోయాము. పొద్దున 5:30కి లేచి చల్ల నీళ్ళ స్నానాలు చేస్తుంటే ఇదైపోయింది. కానీ తప్పదు, చెయ్యాల్సిందే. సో ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోగలిగితే మనం ఏంటంటే మనము సరైనటువంటి పౌరులను మనము తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. అందరూ కూడా ఆలోచన ద్వారా ఆ భగవంతుణ్ణి చేరుకుంటారని, ఇప్పటి వరకు చెప్పిన 8 ఉపోద్ఘాతం తరగతులని వింటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనం ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు పొద్దున్న 11 గంటలకు. రేపు 2 ప్రవచనాలు ఉంటాయి. 11 నుంచి 12:30 వరకు 2 ప్రవచనాలు ఉంటాయి. అంతవరకు కూడా అందరికీ శుభం పోయాత్. శుభరాత్రి. జై శ్రీ శుభదినం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.